గుడ్ ఈవినింగ్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో గైస్, మీకు లింక్ షేర్ చేసినప్పుడు దాంట్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఒకటి ఇచ్చానండి. ఎందుకు అంటే మాకు వన్ టు వన్ వాట్సాప్లో మెసేజ్ షేర్ చేయాలన్నా వాట్సాప్స్ అవి బ్లాక్ అవుతున్నాయి. సో ప్లీజ్ జాయిన్ ద వాట్సాప్ కమ్యూనిటీ. మీకు క్లాస్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, ఈరోజు జరిగిన డెమో రికార్డింగ్స్ ప్లస్ రేపు ఉన్న లింక్స్ అవన్నీ కూడా మీకు కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు షేర్ అవుతాయండి. సో మీకు ఎవరికైనా ఆల్రెడీ ఈరోజు పంపిన లింక్లో మీకు అది వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయినా కూడా ఇప్పుడే చార్ట్లో పెట్టాను లింకు. సో అక్కడి నుంచి ఒకసారి వాట్సాప్లో జాయిన్ అవ్వండి. యా, ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ జాయిన్ అయిన ఇప్పుడు మేము కాకుండా 36 మంది జాయిన్ అయ్యారు. సో ఈ 36 మెంబర్స్ లో బేసిక్ గా ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక 10 to 15 మెంబర్స్ కి అసలు ఈ ఐటీజీసీ అంటే ఏంటో తెలియదు. మిగిలిన పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లో రిమైనింగ్ పర్సంటేజ్ తీసుకుంటే మనకి ఈ పర్సంటేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఒక గ్రూప్ ఆఫ్ క్యాండిడేట్స్ అసలు ఏం చెప్తున్నారో చూద్దాం అన్నదానికి జాయిన్ అవుతారు. అంటే వాట్స్ హ్యాపెనింగ్, అసలు ఈ కోర్స్ ఏంటి. సమ్ గ్రూప్ దేనికి జాయిన్ అవుతారంటే అసలు అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా జాబులు చేసి ఆ జాబ్ లోకి వెళ్ళి ఇలా కోర్స్ నేర్చుకుని జాబ్ లోకి వెళ్ళి జాబ్ పోయి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీ డౌట్స్, మీ ఇష్యూస్, మీ కన్సర్న్స్ లాస్ట్ లో ఖచ్చితంగా డిస్కస్ చేయకుండా డెమో అయితే క్లోజ్ చేయండి. బట్ మేము ఈ డెమో పెట్టిన ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు గివ్ ఎ నాలెడ్జ్ పిల్ ఆన్ వాట్ ఈజ్ ఐటీజీసీ. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన 36 మందికి కూడా అసలు వాట్ ఈజ్ ఐటీజీసీ అనే బౌండరీ ఇవ్వడానికి, దట్స్ ఓన్లీ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ క్లాస్. అసలు ఐటీజీసీ అంటే ఏంటి, అందులో మీరు ఏం చెయ్యాలి, ఏం చేస్తారు, ఓన్లీ అది మాత్రమే డెమోలో డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ మేము ట్రైనింగ్ లో ఏమి ఇస్తాం, మెయిన్ ట్రైనింగ్ ఎలా ఇస్తాం, ఏం చేస్తాం అనేది నెక్స్ట్ ఇదే క్లాస్ లో కూడా ఒక పార్ట్ లో డిస్కస్ చేస్తాం. సో నేను క్లియర్ కట్ గా అసలు ఈ డొమైన్ ఏంటి, దీంట్లో మీకు జాబ్ రావాలన్నా ఫస్ట్ మీరు నేర్చుకోవాలన్నా మీకేం కావాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బౌండరీ, ఒక ఓవర్ వ్యూలో మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్లీ అసలు సబ్జెక్ట్ అన్న పర్స్పెక్టివ్ పక్కన పెట్టండి పూర్తిగా. ఈ రోజు మనం ఏ టెక్నికల్ చూడడం, అసలు ఏమి చూడడం ఇందులో. సో జనరల్ గా ఒక జనరల్ పర్స్పెక్టివ్, జనరల్ సినారియో బేస్డ్ లో నేను చెప్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన 36 మంది స్టూడెంట్స్ కి Hi sir, 1 minute. Hello. ఎవరండి చెప్పండి. Yeah, hi sir. My name is Mohammed Aziz. So I'm from Chennai. Um, sir, can you explain this in the English language so I can? ఇది ఇంగ్లీష్ బ్యాచ్ కాదండి, దిస్ ఇస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు తెలుగు బ్యాచ్. Okay. For English Blast, please ping me in the WhatsApp. I will share you the earlier demos and we'll update you for the English batch next month. Okay. Okay. Okay, sir. Thank you. థ్యాంక్ యూ. సో ఇది మన దగ్గర 36 మంది ఉన్నారు. ఇలా చిన్నగా ఒక 36 మందికి హలో చెప్పండి. బ్యాచ్ కూడా మొత్తం తెలుగులో చెప్తారండి క్లాసెస్ కూడా? అది లాస్ట్ లో మీరు అడగండి, లాస్ట్ లో నేను ఆన్సర్ చేస్తాను. జస్ట్ ఓకే. సో 36 ఇల్లులు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, అలా ఒక 36 మంది పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 36 మందికి 36 ఇల్లులు ఉన్నాయి. సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్ తీసుకున్నాం. ఈ ఎక్స్ అనే పర్సన్ కి ఈ ఇల్లు ఉంది. ఈ ఎక్స్ అనే పర్సన్ కి మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇతనికి ఒక 10 మంది చుట్టాలు ఉన్నారు. ఇదే ఇతని ప్రపంచం. అయితే ఇప్పుడు
ఈ ఇంట్లోకి ఎవరెవరు రావాలని ఇతను ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటాడా, లేదంటే ఎవరు పడితే వాళ్ళు మా ఇంటికి వచ్చిందని చెప్తాడా? వీళ్ళు మాత్రమే మా ఇంటికి రావాలి, వీళ్ళు మాత్రమే మా ఇంటికి ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీరు మీ చుట్టాలు మీకు తెలిసిన వాళ్ళు మాత్రం వస్తారా, ఈ ఇంట్లోకి ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకుంటారా? ఓన్లీ చుట్టాలు. మీరు, మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ పరిచయస్తులు, అంటే అదేంటి? ఒక కంట్రోల్. దేనికి కంట్రోల్? మీ ఇంట్లోకి అన్నోన్ పర్సన్స్ రాకుండా చేసే ఒక కంట్రోల్. ఓకే, ఏంటి కంట్రోల్? మీ ఇంట్లోకి ఒక అన్నోన్ పర్సన్స్ రాకుండా చూసే ఒక కంట్రోల్. ఇప్పుడు అర్ధరాత్రి కరెంట్ పోయిన తర్వాత దొంగ వచ్చాడు, థీఫ్ ఎంటర్ అయ్యాడు మీ ఇంట్లోకి. ఇతను అన్నోన్ పర్సన్, నోన్ పర్సన్? అన్నోన్ పర్సన్ సార్. ఈ పర్సన్ మీ ఇంట్లోకి దిగులాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే 100 ఫోన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దొంగ పారిపోకుండా ఉంటే వచ్చి అరెస్ట్ చేస్తారు, దొంగ పారిపోతే యాజ్ యూజువల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సేమ్ మన ఐటీజీసీ ప్రాసెస్ కూడా ఇంతే అండి. ఐటీజీసీ ప్రాసెస్ కూడా ఇంతే. ఇప్పుడు ఇక్కడ మనం ఈ సినారియోలో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో కంట్రోల్ అనేది ఏం పెట్టుకున్నాము? కంట్రోల్ అనేది ఏం పెట్టుకున్నాము? మన ఇంట్లోకి మన వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు రాకూడదు. ఎవరు వచ్చారు? ఒక అన్నోన్ థీఫ్ వచ్చాడు. వాడిని పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చారు. ఈ పోలీసులే మనం. ఓకే, ఇప్పుడు ఈ సినారియోని అసలు ఒక ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ లో ఎలా మనం చూడాలనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఏ అనే ఒక కంపెనీ ఉందండి, బి అనే ఒక కంపెనీ ఉంది, సి అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, ఏ అనే కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అలాగే బిలోని ఉన్నాయి, సిలోను ఉన్నాయి. ఏంటవి? ఏంటి ఆ కంట్రోల్స్ అంటే, నెంబర్ 1, ఫస్ట్ ఈ కంపెనీస్ ఏం చేస్తాయో మాట్లాడుకుందాం. ఈ మూడు కూడా ఐటీ కంపెనీస్ అండి. ఈ మూడు కూడా ఐటీ కంపెనీస్, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ కంపెనీస్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీస్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఏంటి? సరదాగా కొన్ని మాట్లాడుకుందాం. రెగ్యులర్ గా మీరు చూసేవి నేను చూసేవే మాట్లాడుకుందాం. ఒకటి, మీరు కంపెనీలో జాయిన్ అవ్వగానే అందరికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఐడియా ఉందా మీకు? ఐడియా లేదా? కంపెనీలో మీరు జాయిన్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. అది తెలుసా మీకు? తెలీదా? తెలుసు. అందరికీ తెలుసు కదా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగాలి. మా కంపెనీలో ఎవరు జాయిన్ అయినా బీజీవీ అనేది జరగాలి అని ఒక కంట్రోల్ చెప్తుంది. అదొక కంట్రోల్, అంటే అదొక రూల్. సెకండ్ వన్, మా కంపెనీలో ఖచ్చితంగా టెర్మినేట్ అంటే ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత 3 months నోటీస్ పీరియడ్ ని సర్వ్ చేయాలి. ఇది ఒక రూలా కాదా? ఇది ఒక కంట్రోలా కాదా? ఇప్పుడు అవును సార్. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అవునండి. 3, నా కంపెనీలో ప్రతి ఎంప్లాయీ కూడా 9 గంటలకు వచ్చేయాలి షార్ప్ గా. నాకు తుఫాన్ వచ్చిన సంబంధం లేదు, నాకు ట్రాఫిక్ జామ్ అయినా సంబంధం లేదు, రోడ్డు మీద ఏం జరిగిపోయినా నాకు సంబంధం లేదు. నా ఎంప్లాయీ 9 గంటలకి లాగిన్ చేసి సిస్టమ్ ముందు కూర్చోవాలి. 4, 8 hours ఖచ్చితంగా ఆఫీస్ లో ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు విన్నవా కాదా? మీరు విన్నవేనా? ఇవి మీరు విన్నవి కాదా? అవును. ఇందులో ఏం టెక్నికల్ లేదు కదా. మీ అందరికీ కూడా ఎవరికి టెక్నికల్ అని 36 మంది జాయిన్ అయ్యారు, 5-6 మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అయిపోండి, ఏం పర్వాలేదు. అవును సార్. అని మాట్లాడండి. విన్నవే కదా, అందరూ విన్నవే కదా. అవును సార్.
అయితే ఇప్పుడు నేను ఇలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని క్రియేట్ చేశానండి నా కంపెనీలో. అంటే నా కంపెనీలో పక్కాగా బీజేపీ జరగాలి, నా కంపెనీలో ఎంప్లాయ్ ఖచ్చితంగా 3 నెలల నోటీస్ సర్వ్ చేసి బయటికి వెళ్ళాలి, నా కంపెనీలో ప్రతి ఎంప్లాయ్ పొద్దున్న 9 గంటలకు రావాలి, నా కంపెనీలో ప్రతి ఎంప్లాయ్ ఎవరైతే ఆఫీస్కి వచ్చారో వాడు 8 గంటలు పని చేయాలి. ఇలా రూల్స్ పెట్టుకున్నానండి. ఇన్ని రూల్స్ పెట్టుకున్నాను నేను. ఓకేనండి. అవును సార్. అయితే అయితే ఈ రూల్స్ అన్ని నేను ఒక డాక్యుమెంట్ లో పెట్టుకున్నాను. ఈ రూల్స్ అన్ని నేను ఒక డాక్యుమెంట్ లో పెట్టుకున్నాను. ఓకేనా? దీని పేరు రూల్స్ డాక్యుమెంట్ అని పెట్టుకున్నాను. ఓకే. యా ఇప్పుడు నా క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, ఇలా కంపెనీలో రూల్స్ పెట్టుకోవడం గొప్ప విషయమా, మరి ఈ రూల్స్ ని ఫాలో అవ్వడం విషయమా? కంప్లైంట్స్ 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 కంప్లైంట్సా కాదా ఇదంతా అక్కడ దాకా రాలేదండి. నాది వెరీ సింపుల్ ప్రశ్న. మీరు మిగతా వాళ్ళని ఎవ్వరు కూడా మీకు సబ్జెక్ట్ తెలిస్తే మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే. నా ప్రశ్న సింపుల్. మీకు ఒక రూల్ పెట్టాను, బాబు 9 గంటలే మీరు స్కూల్కి రావాలి. నేను బోర్డు మీద రోజు రాస్తున్నాను 9 గంటలకు స్కూలు, 9 గంటలకు స్కూలు. కానీ మీరు వస్తున్నారు రావట్లేదు నేను చూసుకోవట్లా. కానీ రూల్ ఏంటి? రూల్ రాశాను, కానీ అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో నేను చూడట్లేదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే వెరీ సింపుల్. అలా రూల్ రాయడం గొప్ప విషయమా, రూల్ ఇంప్లిమెంటేషన్ మెయిన్ మ్యాటరా అనేది నాకు ఇంప్లిమెంటేషన్ కదా. అయితే ఇలా ప్రతి కంపెనీలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను రాసినవి మీకు తెలిసిన రూల్స్. ఆ రూల్స్ ని మా ఆడిటింగ్ లాంగ్వేజ్ లో కంట్రోల్స్ అని పిలుస్తారు. ఏంటండి? ఈ రూల్స్ ని కంట్రోల్స్ కంట్రోల్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు మీరు అందరూ చెప్పారు కదా సార్, ఈ రూల్స్ డాక్యుమెంట్ లో రాయడం పెద్ద విషయం కాదండి, ఇంప్లిమెంటేషన్ చేయడం అండి పెద్ద విషయం అని చెప్పారు. గుర్తుందా మీకు ఇప్పుడే? అవును సార్. అసలు ఈ రూల్స్ డాక్యుమెంట్ లో ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఈ రూల్ ఈ కంట్రోల్ ఎలా పని చేస్తుంది అని చూసేవాడు, అని ఎలా వర్క్ చేస్తుందని రివ్యూ చేసేవాడు వాడే మనము. ఇక్కడ వరకు ఓన్లీ చెప్పిన సబ్జెక్ట్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓన్లీ చెప్పిన సబ్జెక్ట్ లో. No, sir. నో సార్. No, sir. No, any doubt, sir. అయితే Sir, I have a doubt. చెప్పండి. యూజువల్లీ ఈ రూల్స్ అన్ని హెచ్ఆర్ నుంచి వస్తాయి కదా, సో మనకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది? రూల్స్ ఇప్పుడు హెచ్ఆర్ నుంచి వస్తాయని మీకు ఎవరు చెప్పారు? సో ఇన్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా ఆఫీస్లో లైక్ ఆన్ టైం రాకపోయినా హెచ్ఆర్ నుంచి మెయిల్ వస్తుంది. ఇది చెప్పింది మీకు అర్థం అవ్వడానికండి. యాక్చువల్ కంట్రోల్స్ ఇలా ఉండవు. అసలు కంట్రోల్ అంటే ఏంటి అని మీకు అర్థం అవ్వడానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అండి. ఓకేనండి. ఈ ఓన్లీ వీటిని ఆడిట్ చేసి ఓన్ ఐటీ ఆడిటర్ ఎందుకు అంటాం, హెచ్ఆర్ మేనేజర్ అంటాం. అసలు ఒక రూల్ అంటే ఏంటి, ఒక కంట్రోల్ అంటే ఏంటి మీకు అర్థం కావాలి కదా. సో ఇలాంటి ఇందాక కూడా ఒక సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏది? మీ ఇంట్లోకి మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ తప్ప ఎవరు రాకూడదు. అది ఒక కంట్రోల్ అని చెప్పుకున్నాం. అలా అని చెప్పేసి మీరు ఇంటి బయట పెడతారా మా ఇంట్లోకి చుట్టాలు బంధువులు తప్ప ఎవరు రాకూడదని? పెట్టరు కదా. సో మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను అది. సో అంటే ఇక్కడ చాలా మందికి ఐటీలో లేని వాళ్ళు, నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళకి కంట్రోల్ అంటే ఏంటి అర్థం అవ్వాలి కదా. సో దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, సార్ ఈ రూల్స్ అన్నారు. రూల్స్ దేనికి?
ఈ రూల్స్ ని ఎవరు పెడతారు? కంపెనీ వాళ్ళు. యాక్ట్స్ రూల్స్ ఎందుకు? రూల్స్ ఏమిటి? ఎవరు పెడతారు? ఎందుకు? సింపుల్ గా చెప్తాను చూడండి. క్లియర్ గా ఈ చెప్పండి. అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేయడానికి సార్, అంటే ఒక సిస్టమేటిక్ గా వర్క్ రన్ అవటానికి రూల్స్ అని పెడతారు. దీన్నే ఇంకో రకంగా మార్చి చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్ ని సెక్యూర్ చేయడానికండి ఇవన్నీ కూడా. ఇప్పుడు బాబు నీకు నచ్చిన టైంలో నువ్వు ఆఫీస్కి రా అంటే నేనే పొద్దున్న 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళను, ఏ మధ్యాహ్నం 3 గంటలకి వెళ్తాను. ఇప్పుడు నా పాస్వర్డ్ ఉంది, నా పాస్వర్డ్ నేను నా ఫ్రెండ్కో మా బావమరిదికో ఎవరికొకరికి ఇచ్చేసి ఆడితో వర్క్ చేయించేస్తాను, సెక్యూర్ మానిటరింగ్ లేకపోతే. ఇప్పుడు నా పీసీ నాకు ఇచ్చిన ల్యాప్టాప్ లో వైస్ సిటీ లాంటి గేమ్స్ వేసుకుని ఆడుకుంటాను. ఎప్పుడు ల్యాప్టాప్ లో అన్ఆథరైజ్డ్ సాఫ్ట్వేర్స్ కానీ అన్అప్రూవ్డ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు చూసే కంట్రోల్స్ లేకపోతే. సో ఒక ఆర్గనైజేషన్ ని సెక్యూర్ చేయడానికి మనకు రూల్స్ కావాలండి. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇందులో మన కంపెనీలో డిఫరెంట్ టీమ్స్ ఉంటారు. మేజర్ గా ఫైనాన్స్ టీమ్ ఉంటారు, అండ్ సెకండ్ లెగ్ ఐటీ టీమ్ ఉంటారు. అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సరే హెచ్ఆర్ ఆపరేషన్స్ వాళ్ళు ఉన్నారు, మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, సేల్స్ వాళ్ళు ఉన్నారు, మిగతా చాలా ఉన్నారు. నేను మెయిన్ లెగ్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఒక రెవెన్యూ ఒక ఆర్గనైజేషన్ లో మెయిన్ గా మన డొమైన్ కి సంబంధించింది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ గా ఉండే రూల్స్ ఏంటి? జనరల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, క్యాష్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, కంపెనీ టర్న్ ఓవర్స్, ఇవన్నీ. వీటికి కూడా మరి రూల్స్ ఉన్నాయి కదా సార్, మరి వీటిని ఏం చేస్తాం? మేము ఇందులో జాయిన్, మాకు జనరల్స్ తెలియదు, లెడ్జర్స్ తెలియదు, ట్రయల్ బ్యాలెన్స్ తెలియదు, క్యాష్ అకౌంట్స్ తెలియదు, ఏం తెలియదు మాకు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఐటీ అంటున్నారు, మరి ఐటీ కూడా మాకు ఏం తెలియదు, మా పరిస్థితి ఏంటి? క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ కంట్రోల్స్ మనం ముట్టుకోము. ఒక ఐటీ ఆడిటర్ గా ఫైనాన్షియల్ కంట్రోల్స్ మనం ముట్టుకోము. అంటే ఫైనాన్షియల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ముట్టుకోవడం జరగదు. అందుకే ఈ కంపెనీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, దీనికి అసలు పేరేంటి, కంట్రోల్స్ ని 2 రకాలుగా విభజించేవండి మనం. ఒకటి ఏంటంటే ఫినాన్షియల్ కంట్రోల్స్, సెకండ్ది ఏంటంటే అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. అంటే హెచ్ఆర్ వస్తుంది, ఐటీ వస్తుంది, ఐటీలోనే డెవలప్మెంట్ సైడ్ వస్తుంది, టెస్టింగ్ సైడ్ వస్తుంది, అండ్ సైబర్ సెక్యూరిటీ వస్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే అదర్ దాన్ ఫైనాన్స్, ఫైనాన్స్ రిలేటెడ్ గా లేనిది ప్రతిదీ కూడా, ఫైనాన్స్ రిలేటెడ్ గా లేని ప్రతిదీ కూడా ఆడిట్ చేసేది మనమే, ఐటీ ఆడిటర్స్. మనమే ఎవరు? ఐటీ ఆడిటర్స్. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు చెప్పుకున్నాం, వై చెప్పుకున్నాం. ఓకే, బట్ ఎవరు రాస్తారు? హూ? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓన్లీ సబ్జెక్ట్ లోనే, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లోనే, మీకు తెలిసిన సబ్జెక్ట్ లో కాదు, నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. అంటే ఆర్గనైజేషన్ ని పక్కాగా సెక్యూర్డ్ డేటా సేఫ్ గార్డ్ చేసేదానికి మనము ఇది ఐటీ ఆడిటింగ్ చేస్తాం సార్ టోటల్ గా. అంటే వీడి కంపెనీని, ఇప్పుడు మీరున్నారు, మీ ఇమ్యూన్ సిస్టమ్ మీరు తయారు చేసుకుందా, నేను తయారు చేసిందా? మందే సార్. మీది.
మీ ఇమ్యూన్ సిస్టమ్ మీరే తయారు చేసుకున్నారు, అవునా? ఒప్పుకుంటారా? అవునవును. ఇప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందో లేదో ఎవరు చెక్ చేస్తారు? మీకు మీరు చెక్ చేసుకుంటారా? లేదు. ఎవరు చెక్ చేస్తారు? డాక్టర్. కరెక్ట్ కదా? అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ మీ బాడీలో రోగనిరోధక శక్తి ఎంత ఉందనేది ఒక ఎక్స్టర్నల్ పర్సన్ చెప్తున్నాడు. అంటే కోల్డ్ రాకుండా, ఫీవర్ రాకుండా, డిసీజెస్ రాకుండా, ఏదైనా బాడీలో అనామలీస్ రాకుండా మీ బాడీ ఎంత వరకు తట్టుకుంటుందని ఒక డాక్టర్ చూసి చెప్తున్నాడు. అవును సార్. కానీ మీ ఇమ్యూన్ సిస్టమ్ తయారు చేసుకుంది ఎవరు? మీరే. అలాగే ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, అలియాస్ కంట్రోల్స్ ని ఎలా ఉన్నాయి, పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా, పర్ఫెక్ట్ గా వర్క్ చేయట్లేదా అని చూసి రివ్యూ చేసి వాడికి డాక్యుమెంట్ ఇచ్చేదే మనము ఐటీ ఆడిటర్స్. అది కూడా ఏంటి? ఫైనాన్షియల్ కంట్రోల్స్ ని మనం ముట్టుకోము. ఓన్లీ ఐటీ కంట్రోల్స్, ఐటీ అసెట్స్. అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, అందులో హెచ్ఆర్ కంట్రోల్స్ వస్తాయి, టెక్నాలజికల్ కంట్రోల్స్ వస్తాయి, ఆర్గనైజేషన్ వస్తాయి, అన్ని అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ప్రతిదీ మనం. అవును సార్. ఎస్. కరెక్ట్. దీంట్లో సైబర్ సెక్యూరిటీ ఏమైనా మనకి యాడ్ అయిందా? నా పేరు కార్తిక్ అండి, నేను మీ ఫ్రెండ్ కాదు. అయితే కార్తిక్ అని పిల్లండి, లేకపోతే సార్ అని పిల్లండి. అడ్రస్ చేయండి సార్. చెప్పండి. సరే అన్నా, నేను మీకు వినబడలేదండి, కట్ అయిపోయింది. అదే దీంట్లో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ ఏమైనా యాడ్ అయిందా అని అడుగుతున్నాను. గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు దాకా సబ్జెక్ట్ లో కవర్ చేయలేదు. ఇక టాపిక్ ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ లో ఏం డౌట్, ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లోనే ఏ డౌట్ ఉందని అడిగాను, అవన్నీ నేను ఆన్సర్ చేస్తాను. ఎస్, గుడ్ క్వశ్చన్. మార్కెట్ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు. హలో సార్, చెప్పండి. అది మన ఇంటరాక్షన్ అనేది హై లెవెల్ మేనేజ్మెంట్ తో ఉంటుంది సార్? లేదండి, వాస్తవంగా చెప్పాలంటే హై లెవెల్ మేనేజ్మెంట్ తోనే ఉంటుంది. ఓకే సార్. అంటే మనకు ఆడిటర్స్ రివ్యూ వచ్చి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తో ఇంటరాక్ట్ అవుతారు. ఈ వర్క్ పేపర్స్ కానీ ఇప్పుడు వస్తాను, అక్కడ దాకా వెళ్ళొద్దండి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అయితే ఇక్కడ వరకు క్లియర్ గా మనం చెప్పుకున్నాం అసలు ఏంటి కథ ఏంటి అని. ఒక సినిమా స్టోరీని ఓవర్వ్యూ చెప్పుకున్నాం, మీరేం చేస్తారు నేనేం చేస్తాను. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ మరి ఫైనాన్షియల్ ఆడిటింగ్ ఎవరు చేస్తారు? ఒకటి. రెండు, సార్ మాకు అసలు సర్టిఫికేషన్లే లేవు, మేము ఎలా ఒక ఐటీ ఆడిటర్ అవ్వగలం? ఇది రెండు. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఆడిట్స్ అనేవి సిఏలు, సిపిఏలు, సిఎంఏలు, సిఎఫ్ఏలు వీళ్ళు చేస్తారండి, మనం చెయ్యం. కానీ ఈ ఐటీ ఆడిటింగ్ అనేది మీలాంటి నాలాంటి సాఫ్ట్వేర్ లో ఉన్న ఎంప్లాయీలే చేస్తారు. ఇప్పుడు ఇందులో బేసిక్ సర్టిఫికేషన్ చేయాలంటే మీకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాని కాస్ట్ ఇంచుమించుగా 75,000. దాన్నే సీసా అంటారు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి ఒకటి, 5 ఏళ్ళు మీకు ఆడిటింగ్ లో ఎక్స్పీరియన్స్, ఒక ప్రొఫెషనల్ జాబ్ లో ఎక్స్పీరియన్స్ లేకపోతేనే ఇది రాయలేమంటున్నారు. మరి మాకెలా జాబ్స్ వచ్చినాయి అంటారు? అంటే మీకు అర్థవలసిన విషయం ఏంటి ఇక్కడ, సర్టిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మీరు పెట్టే 3 ఏళ్ళకి, 2 ఏళ్ళకి, సంవత్సరానికి, 4 ఏళ్ళకి ఎవరు కూడా సర్టిఫికేషన్ అనేది ఇవ్వరు, సీసా అనేది ఇవ్వరు. ఓకే. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇందాక ఒక ఆయన పర్ఫెక్ట్ గా క్వశ్చన్ అడిగారు, సార్ ఇందులో సైబర్ సెక్యూరిటీ వస్తుందా? సైబర్ సెక్యూరిటీలో యాక్చువల్ గా 3 వింగ్స్ ఉంటాయండి. ఎవరైనా తెలిస్తే చెప్పగలరా? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ వస్తుంది కాదండి. ఒకటి అఫెన్సివ్ సెక్యూరిటీ అంటారండి. అంటే ఇది ఒక కోడ్ అనుకోండి, క్లియర్ గా వినండి, ఈ దెబ్బతో మీకు అర్థమైపోద్ది.
టోటల్ గా జిఆర్సి ల్యాండ్స్కేప్, అసలు ఐటీ ఆడిటింగ్ ల్యాండ్స్కేప్ అర్థమైపోద్ది. ఎవరికైనా ఏమైనా అర్జెంట్ పనులు ఉంటే మాత్రం డ్రాప్ ఆఫ్ అయిపోండి. కానీ ఈ ఒక్క పాయింట్ వింటే టోటల్ సబ్జెక్ట్ వచ్చేసినట్టే. క్లియర్ గా వినండి. సో ఇది ఒక అప్లికేషన్ అండి, లేదా ఇది ఒక కంపెనీ. ఇది ఒక కంపెనీ అనుకుందాం. ఓకే, అయితే ఈ కంపెనీలోకి ఓన్లీ ఎంప్లాయీస్ కే యాక్సెస్ ఉంది. ఓకే, కానీ ఇందులోకి ఒక పర్సన్ ఒక లూప్ హోల్, ఇదేంటి లూప్ హోల్, దీని ద్వారా ఒక అనాథరైజ్డ్ పర్సన్, ఒక దొంగ లోపలికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఈ లూప్ హోల్ ని యూజ్ చేసుకుని వచ్చాడు లోపలికి. ఈ దొంగ ఈ లూప్ హోల్ ని యూజ్ చేసుకుని లోపలికి వచ్చాడు. ఓకే, ఇలా ఆర్గనైజేషన్ లో ఉన్న అప్లికేషన్ లో లూప్ హోల్స్ ని తెలుసుకొని లోపలికి వచ్చేదాన్ని ఏమంటాం? హ్యాకింగ్ అంటాం. హ్యాకింగ్ అంటాం, అవునా? అయితే కంపెనీస్ లోపలే ఉండి కొంతమంది హ్యాక్ చేస్తారు. మీరు వినే ఉంటారు ఎథికల్ హ్యాకింగ్. 2 పెనిట్రేషన్ టెస్టింగ్. 3 అప్లికేషన్ సెక్యూరిటీ. 4 మొబైల్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా అఫెన్సివ్ సెక్యూరిటీలోకి వస్తాయండి. అఫెన్సివ్ సెక్యూరిటీలోకి వస్తాయి. అంటే ఒక కోడ్ ని ప్రాపర్ అప్రూవల్స్ తో వీళ్ళు హ్యాక్ చేసి లోపలికి వస్తారు. అంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు, చాలా క్లియర్ గా అర్థం. కొంతమందికి ఈ అఫెన్సివ్ అంటే ఏంటి ఇది అర్థం అయ్యి ఉండదు. నేను మళ్ళీ వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు, ఇది మేధావుల కోసం కాదు, ఓన్లీ లేమన్ పీపుల్ కి. ఏమండి వినండి, ఇది నా ఇల్లు. ఓకేనా, ఇది నా ఇల్లు. ఒకటి ఒక దొంగ ఈ ఇంట్లో ఈ గేట్ ఓపెన్ చేయడం చూసి ఒక దొంగ లోపలికి వచ్చాడు ఈ గేట్ లోంచి. దీన్ని హ్యాకింగ్ అంటాం. మన భాషలో చెప్పాలంటే దీన్ని రాబరీ అని పిలుస్తాం. చోర్ అని చెప్పి కొడతారు వీధిలో వాళ్ళంతా పట్టుకొని. అదే రెండోది ఏంటంటే, ఇలా దొంగతనాలు చేసి వాడిని ఒకరిని నేను హైర్ చేసుకున్నాను. దేనికి? ఒరే బాబు, నేను కొత్త ఇల్లు కట్టుకున్నాను, నువ్వేం చేస్తావంటే, నేను ఏ పోలీసుల్ని పిలవను, నేను వీధిలో ఎవరికి చెప్పను, కావాలంటే మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ రాస్తున్నావు, నువ్వు నా దగ్గర పని చెయ్యి. కానీ నువ్వేం చేయాలంటే ఒక దొంగలా ఆలోచించి ఎప్పటికప్పుడు నేను నా ఇంట్లో ఉన్న లూప్ హోల్స్ ని చూసి నాకు చెప్తా ఉండాలి, అంతే. వాటిని నేను కరెక్ట్ చేసుకుంటాను అని చెప్తాం. వీడిని పెన్ టెస్టర్ అని పిలుస్తారు. అప్రూవల్స్ లేకుండా చేసింది హ్యాకింగ్ అయితే, విత్ అప్రూవల్స్ కంపెనీలో ఉండి చేసేది పెన్ టెస్టింగ్. దీన్ని అఫెన్సివ్ సెక్యూరిటీ అంటారండి. సైబర్ సెక్యూరిటీలో దీన్ని అఫెన్సివ్ సెక్యూరిటీ అంటారు. మీరు పాపులర్ గా వినుంటారు ఏంటి? సాక్. సైబర్ సెక్యూరిటీ అంటే సాక్. సైబర్ సెక్యూరిటీ అంటే సాక్. ఏంటి సాక్? ఏంటి? సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్. దీన్ని ఈ రెండో లెగ్ డిఫెన్స్ అని పిలుస్తామండి. ఇదేంటి? అఫెన్స్. ఇదేంటి? డిఫెన్స్. వీడేం చేస్తాడు? ఎప్పుడైతే ఒక హ్యాకర్ నా నెట్వర్క్ లోకి వస్తున్నాడో, ఒక హ్యాకర్ నా కంపెనీలోకి వస్తున్నాడో, వాడిని ఆపుతూ ఉంటాను. అంటే వీడు కొట్టేవాడు, వీడు ఆపేవాడు. వీడు అఫెన్సివ్, వీడి డిఫెన్స్. అయితే వీళ్ళిద్దరూ ఎలా పనిచేయాలని చెప్పి ఒకడు ఉన్నాడు. వాడే జి అంటే గవర్నెన్స్, ఆర్ అంటే రిస్క్, సి అంటే కంప్లైన్స్. అంటే మనం దీన్నే కట్ షార్ట్ లో చెప్పాలంటే ఐటీ ఆడిటర్స్, జిఆర్సి ప్రొఫెషనల్స్, ఇంటర్నల్ ఆడిటర్, ఇవన్నీ పిలుస్తారండి. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ మరి మాకు సైబర్ సెక్యూరిటీ ఏం తెలియదు సార్, మరి ఇప్పుడు మేము జిఆర్సీలో ఎలా వెళ్ళగలం సార్? బాబు, జిఆర్సీలోకి వెళ్ళాలంటే మీకు సైబర్ సెక్యూరిటీ తెలియ అవసరం లేదు.
ఈ 2 టీమ్స్ లో ఏం చేస్తారని తెలిస్తే చాలు. మనం చేసేది ఏంటంటే ఈ కంట్రోల్స్ ని ఎలా ఆడిట్ చెయ్యాలి అన్నది నేర్చుకొని, అసలు ఆ కంట్రోల్ ఏం చెప్తుందో తెలుసుకొని పర్ఫెక్ట్ గా చదువుకొని ఇంటర్వ్యూలో కూర్చుంటే, నేను క్లాసులో ఏం చెప్తానో మీకు రియల్ టైమ్ లోనే అవే ఉంటాయి, ఇంటర్వ్యూలో కూడా అవే అడుగుతారు. దట్ ఈస్ సో కాల్డ్ జిఆర్సి. ఇప్పుడు చెప్పండి, ఇందులో సైబర్ సెక్యూరిటీ ఉంటుందా లేదా? ఉంటుంది. అది అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ అఫెన్సివ్ వర్డ్ జిఆర్సి చేసేయగలడు, కానీ నాలెడ్జ్ ఉండదు, వీడు నేర్చుకోవాలి. ఈ డిఫెన్స్ వాడు జిఆర్సి చేయగలడు, కానీ సింపుల్ గా చెప్తున్నాను, ఈ జిఆర్సి వాడు ఈ 2 చేయలేడు. కానీ వీడికి ఏం తెలుసు, ఈ జిఆర్సి వాడికి ఏం తెలుసు, వీళ్ళిద్దరు ఎలా పనిచేస్తారో తెలుసు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే, వీళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తుంటాం. సింపుల్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే, వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. అంటే సింపుల్ గా మీకు విషయం చెప్తాను చూడండి. మీరు ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నారు. ఇల్లు కట్టినప్పుడు ఎవరెవరు కావాలి మీకు? 1, మేస్త్రీలు కావాలి. ఫస్ట్ మేస్త్రి, పని చేసేవాళ్ళు కావాలి, వర్కర్స్ కావాలి. 2 వాడు ఎవరు కావాలి? సూపర్వైజర్ కావాలి. కానీ మీరు సూపర్వైజర్ అవ్వాలంటే వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో తెలిస్తే సరిపోద్ది, మీరు వెళ్ళి వర్క్ చేయ అవసరం లేదు. ఇక్కడ జిఆర్సి పీపుల్ సూపర్వైజర్స్ అయితే, వర్కర్స్ అనేవాళ్ళు అఫెన్స్ డిఫెన్స్. ఓకే. వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మెయిన్ గా జిఆర్సి పీపుల్ మానిటర్ చేస్తారు, అంతే. ఓకే. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓన్లీ సబ్జెక్ట్ ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లోనే. హలో సార్. చెప్పండి సార్, మన దాంట్లో ఇప్పుడు మనం కంటిన్యూగా మానిటర్ చేస్తుంటామా సార్ ఈ ఆఫెన్సివ్ డిఫెన్సివ్ టీమ్స్ ని? కంటిన్యూస్ గా చేయమండి, దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే సార్. మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్పాను. వాళ్ళని డైరెక్ట్ గా మీరు ఏం ఆడిట్ చేయరు, మీకున్న కంట్రోల్స్ లిస్ట్ ప్రకారము అందులో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం మీరు ఆడిట్ చేస్తారు. ఓకే సార్. ఎనీ అదర్ డౌట్స్? అంటే ఇప్పుడు మన మ్యాటర్లోకి వద్దాం. అందరు ఎదురు చూస్తున్న మ్యాటర్ సింపుల్ గా మీకు చెప్పి మీరంతా ఎదురు చూసే మ్యాటర్లోకి వెళ్దాం. మీరు నేను చేసే ఇందాక కొన్ని ప్రశ్నలు అడిగారు. 1, సార్ మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తో ఎక్కువ డీల్ చేస్తామా? 2, ఎలా డీల్ చేస్తాం? అయితే ఎస్, ఇందులో మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తోనే డీల్ చేస్తాం. ఒక పక్క టేబుల్కి అవతల పక్క మీరు కూర్చుంటే, ఆర్డర్స్ కూర్చుంటే, అవతల పక్క కంపెనీలో మేనేజర్స్ కానీ, సీనియర్ మేనేజర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళు కూర్చొని సమాధానం చెప్తుంటారు. ఓకే. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇందులో మీకు జావా తెలియాల్సిన అవసరం లేదు, పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు, ఒరకిల్ తెలియాల్సిన అవసరం లేదు, కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు, ఐటీ సిస్టమ్స్ తెలియాల్సిన అవసరం లేదు. మీకు తెలియాల్సిన అవసరం ఒకటి ఏంటంటే సార్ ఇందులో స్పెసిఫిక్ టూల్ ఏం యూజ్ చేయమా సార్? అంటే ఏమైనా టూల్? ఒక నిమిషం అండి, ఇది ఒకటి మీకు వస్తే చాలు. కమ్యూనికేషన్, ఇంగ్లీష్, అప్లికేషన్ స్కిల్స్ కాదండి, కమ్యూనికేషన్ స్కిల్స్. అదే కమ్యూనికేషన్.
అంటే ఇంటరాక్టివ్ గా ఉండాలి, టీమ్స్ తో ఇంటరాక్టివ్. సో ఇది ఇది కావాలి, అర్థమైందా? అంటే ఎలా అంటే ఇంగ్లీష్ యాక్సిడెంట్ లో ఆర్ షుడ్ బి రోలింగ్ అన్నట్టు కాకుండా జనరల్ గా మీ పేరేంటి, మీరు ఏం తిన్నారో, మీ గురించి మీరు ఒక 10 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగే ఇంగ్లీష్ ఉంటే చాలు. అర్థమైందా? అంటే అవతలటి ప్రశ్న మీరు తెలుసుకొని మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ లోని సమాధానం చెప్పగలిగితే చాలు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందులో ఏ అప్లికేషన్స్ కానీ ఏ టూల్స్ కానీ వాడము. ఇది టూల్ స్పెసిఫిక్ కాదు, ఇది కంప్లీట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్. ఇది కంప్లీట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్. రెండు సార్ చెప్పండి. అంటే మనము డే టు డే డైలీ వర్క్ అదే ఉంటుందా సేమ్, అంటే ప్రాసెస్ డైలీ వర్క్ అదే ఉంటుందండి. అంటే దీనికి అప్డేషన్ దీనికి ఇప్పుడు మీ క్వశ్చన్ కి నేనే ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తాను. సార్ ఏఐ వచ్చింది కదా సార్, ఏంటి సార్ మరి మీరు ప్రొసీజర్ అంటున్నారు, మాన్యువల్ వర్క్ అంటున్నారు, ఏంటి సార్ మరి అయిపోతే పెద్ద పెద్ద డెవాప్స్ టీమ్స్ ని మేనేజ్ చేసేస్తున్నారంట కదా మేము విన్నామని. ఇది ఎప్పుడైనా విన్నారండి స్టాండర్డ్? విన్నా సార్. ISO ఏంటండి స్టాండర్డ్ ఏంటి? ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గార్డ్ చేసేదానికి 42,001 అని కొట్టండి. ఇప్పుడు మీరు ISO చూస్తున్నారు, కింద నేను నెంబర్ రాశాను 42,001. కొట్టి చూడండి ఈ స్టాండర్డ్ ఏంటో. గూగుల్ ఏఐ మేనేజ్మెంట్ సిస్టమ్ అని వస్తుంది సార్. ఏంటండి ఏఐ మేనేజ్మెంట్ సిస్టమ్? మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఒక కంపెనీలో ఏదైనా ఏఐని యూజ్ చేస్తే ఆ ఏఐని కూడా మనమే ఆడిట్ చేసి యూజ్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే ఓకే. అంటే ఏంటి, ఒక కంపెనీలో ఒక ఏఐని కూడా మీరు నేనే సర్టిఫై చేయాలి. మనం సర్టిఫై చేస్తే అది కంపెనీలోకి వెళ్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి ఏ వస్తు ఉద్యోగాలు పోతాయా, మా ఉద్యోగాలు పోతాయన్న దానికి మీకు ఆన్సర్ దొరికేసి ఉంటుంది. సో ఇక్కడ దాకా సింపుల్ గా మీ జాబ్ రోల్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటదంటే, మీ ఇందాక ఒక డాక్యుమెంట్ చెప్పాను మీకు, కంట్రోల్ డాక్యుమెంట్. అంటే కంట్రోల్స్ అని డాక్యుమెంట్ లో పెట్టారు కాబట్టి డాక్యుమెంట్ అనుకుందాం. ఈ డాక్యుమెంట్ కు పేరు ఉంటుంది, దాన్ని RCM అంటారు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్. అంటే సింపుల్ గా ఈ డాక్యుమెంట్లు ఏముంటాయి, ఈ కంపెనీలో ఉన్న మీరు ABC కంపెనీ అనుకోండి, ఈ ABC కంపెనీలో ఉన్న కంట్రోల్స్ అన్ని మీకు RCM లో ఉంటాయి. ఓకేనా? ABC కంపెనీలో ఉన్న కంట్రోల్స్ అన్ని మీకు RCM లో ఉంటాయి. ఈ RCM ని ఆడిట్ చేసి, ఈ ఆడిట్ ఎలా చేస్తారు అంటే, ఈ RCM అనేది ఒక ఎక్సెల్ ఫైల్ ఉంటుంది. ఎక్సెల్ ఫైల్లో కంట్రోల్ డిస్క్రిప్షన్ అంటే అసలు ఈ కంట్రోల్ ఏంటి, ఏ కంట్రోల్, అసలు ఆ కంట్రోల్ ఏంటి, HR రూల్సా, HR రెగ్యులేషనా, లేకపోతే చేంజ్ మేనేజ్మెంటా, ఇన్సిడెంట్ మేనేజ్మెంటా, వల్నరబిలిటీ ఏంటి, ఆ కంట్రోల్ ఏంటి, ఏది ఫాలో అవ్వమని ఆర్గనైజేషన్ చెప్తుంది అని కంట్రోల్ చెప్తుంది. దాని తర్వాత టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అని ఉంటుంది. ఏముంటది? టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి, ఈ కంట్రోల్ ని మీరు ఎలా ఆడిట్ చేసి ఏ ఎవిడెన్సెస్ అడగాలో మీకు ఈ కాలం చెప్పేస్తుంది. అంటే మీకు ఈ కాలంలో ఉన్న కంట్రోల్ ని ఈ కాలంలో చెప్పినట్టుగా మీరు టెస్ట్ చేసి, అందుకే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఇక్కడ చెప్పిన కంట్రోల్ ని ఈ విధంగా మీరు టెస్ట్ చేసి దాని రిజల్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారు అంతే. ఓకే. అయితే ఈ కంట్రోల్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ కంట్రోల్స్ తెలియకుండా మీరు ఆన్ జాబ్కి వెళ్ళిపోయి టెస్ట్ చేయలేరు.
ఈ కంట్రోల్స్ తెలియాలి, ఈ కంట్రోల్స్ మీద మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ కంట్రోల్స్ ఏముంటాయంటే చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, బ్యాకప్ మేనేజ్మెంట్, ఆటోమేటెడ్ జాబ్స్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రికవరీ, అప్లికేషన్ కంట్రోల్స్, రిస్క్ మేనేజ్మెంట్. దీనికి ఈ డొమైన్స్ తాలూకు ఈ డిపార్ట్మెంట్స్ తాలూకు కంట్రోల్స్ ఇలా ఉంటాయి. ఈ కంట్రోల్సే ఉంటాయండి. ఓకే, ఈ కంట్రోల్సే మీకు RCM లో ఇస్తాడు. ఈ టెస్ట్ కంట్రోల్ డిస్క్రిప్షన్ లో ఆ మేనేజ్మెంట్స్ తాలూకు కంట్రోల్స్ ఉంటాయి, దాని మీద కూడా వర్క్ చేస్తారు. దట్స్ వాట్ యువర్ వర్క్ ఇస్. అయితే ఇందులో రాసిన ప్రతిదీ మీరు నేర్చుకోవడం అవసరము, ఇవి తెలుసుకోవడం A to Z అవసరము. అదే మన కోర్సు. వీటితో కలిపి ISO 27000 అని చెప్తామండి, అంతే. ఓకే, అయితే ఇక్కడ దాకా ఇది పక్కన పెడితే ఇప్పుడు కొంతమంది క్లియర్ కట్ గా కొన్ని క్వశ్చన్స్ అడగడానికే డెమోకి వస్తారు. నేను ఇక్కడ రాసి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. అది దాటి ఏమైనా ఉంటే వాటిని రికార్డింగ్ ఆఫ్ చేసాక డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కోర్స్ డ్యూరేషన్, సెకండ్ రియల్ టైం, థర్డ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఫోర్త్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్, ఫిఫ్త్ ప్రాక్సీ, సిక్స్త్ backdoor, seventh course duration, material, eighth, sir we are from non-tech, we are freshers with 5 years gap, sir we are already working in some other domain, can we shift? ఈ క్వశ్చన్స్ అడగడానికి మాత్రం కొంతమంది వస్తారండి. దాన్ని పిన్ టు పిన్ నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. కోర్స్ డ్యూరేషన్, కోర్సు 25 to 30 క్లాస్, 22 to 25 క్లాసెస్ కానీ 28 క్లాసెస్ కానీ ఉంటాయి. అంటే ఇంచుమించుగా 28 వర్కింగ్ డేస్. ఓకే, అంటే వర్కింగ్ డేస్ ఎందుకనంటే సాటర్డే సండే క్లాసులు ఉండవు. ఇది కోర్స్ డ్యూరేషన్ గురించి. రియల్ టైం క్లియర్ గా చెప్తాను చూడండి. నేను SOC 2 రియల్ టైం రిపోర్ట్ ఒక కంపెనీకి ఇచ్చిన SOC 2 అంటే ఈ SOC 2 అనేది మీకు చెప్పలేదు ఈరోజు, రేపు క్లాస్ లో వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఒక కంపెనీకి ఇచ్చిన SOC 2 రిపోర్ట్ ఇస్తాను. ఒక MNCలో రియల్ టైం ఆడిట్ చార్టర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ కంపెనీ లోగోస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అందరిలాగా ఏదో పీపీటీలు షేర్ చేసేసి మేము తయారు చేసిన పీపీటీలు ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు. ఇందులో పీపీటీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. నేను ప్రతి క్లాస్ ఇలా రాసే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 230 pages మెటీరియల్ ఇస్తాను. కానీ ఇది ఎప్పుడు ఇస్తాను? ఇది స్టార్టింగ్ లో ఇవ్వనండి, ఇది స్టార్టింగ్ లో ఇవ్వను. ఆఫ్టర్ 15 క్లాసెస్. ఫోర్త్ 35 బిగ్ 4 లో ఒక కంపెనీ యొక్క ఇంటర్నల్ డాక్యుమెంటేషన్, వీడి క్లయింట్ కి ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రియల్ టైం వర్క్ పేపర్స్. ఇందాక ఎవరో వర్క్ పేపర్స్ అన్నారు కాబట్టి నేను క్లియర్ చెప్తున్నాను. ఇది మేమిచ్చే రిసోర్సెస్. అండ్ కంట్రోల్ టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ రియల్ టైమ్ లో ఏం జరుగుతుందో చెప్తాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రియల్ టైం. ఇంతకు మించి 1 ఇంచ్ ఎక్కువ ఇవ్వం, 1 ఇంచ్ తక్కువ ఇవ్వం. ఇదే మీటర్, ఎగ్జాక్ట్ స్టాండర్డ్.
దెన్ థర్డ్ క్వశ్చన్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అండ్ ప్రాక్సీ అండ్ బ్యాక్ డోర్. ఈ అన్నిటికి కలిపి, అంటే మెటీరియల్ కూడా నేను ఆన్సర్ చేసేస్తాను, ఈ అన్నిటికి కలిపి ఒక ఆన్సర్ చెప్తాను, క్లియర్ గా వినండి. ఓకే, నేను కంపెనీ పెట్టానండి, నా కంపెనీ పేరు ఏబిసి. నా కంపెనీ నేచర్ ఏంటంటే నేను ట్రైనింగ్స్ ఇస్తుంటాను, ఐటీ ట్రైనింగ్స్ ఇస్తుంటాను. అయితే నేను ఎక్కడున్నాను? నేను హైదరాబాద్లో అమీర్పేటలో ఉన్నాను, లేకపోతే నేను బెంగళూరులో మార్తలిలో ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, నాకు కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి, నేను ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తాను. అంటే నువ్వు నాకు దగ్గర కోర్స్ నేర్చుకుంటే నీకు ప్లేస్మెంట్ వచ్చేసినట్టే. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాను, అంటే నా దగ్గర కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ పడతాయో వాళ్ళు నీకు కాల్ చేస్తారు, నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను మీ అందరిని అడిగే ఒకే క్వశ్చన్ ఏంటంటే, వీధి చివరున్న నా ట్రైనింగ్ సెంటర్కి ఐబిఎం, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు వచ్చి ఎందుకు టైఅప్ చేసుకుంటాయి? ఈ క్వశ్చన్ కి మీ ఆన్సర్ మీరు చెప్పగలిగితే నాకు ఓకే. ఇవి ఏ ఫ్రాడ్, ఏ యూనివర్సిటీ టై అప్ అయి ఉండదు సార్, ఉండదు. ఏ కంపెనీ సో ఉండదు. ఇది మా దగ్గర లేదు, ఎవరి దగ్గరైనా ఉందని చెప్తే మీ ఇష్టం. నేను ఈ డెమో పర్ఫెక్ట్ గా ఓన్లీ జ్ఞానం పంచడానికి మాత్రమే. ఇది నెక్స్ట్ ప్రాక్సీ. నేను క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నాను, ఐటీజీసీలో అంటే నేను చెప్పే డొమైన్ లో భయంకరంగా జాబ్స్ ఉన్నాయి, ఇది వాస్తవం, ఇది వాస్తవం. అయితే ఇందులో జాబ్ రావడం ఈజీ. ఎలాగా? మీరు చెప్పినట్టుగా మీరు అన్నారే, ప్రాక్సీ వెరీ ఈజీ, విత్ ఇన్ డేస్ లో వచ్చేస్తుంది. నేను రాసిస్తాను, విత్ ఇన్ డేస్ లో అయిపోద్ది. కానీ ఇదే విత్ ఇన్ డేస్ లో జాబ్ పోతుంది, విత్ ఇన్ డేస్ లో జాబ్ కూడా పోతుంది. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కాదండి, సబ్జెక్ట్ రాదు వీడికి. అవును, చేయలేం, హ్యాండిల్ కూర్చోబెట్టి చేయలేం. రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ కి ఫుల్ఫిల్ చేయడం. ఏ రిక్వైర్మెంట్ కి ఫుల్ఫిల్ చేయలేడు వీడు. ప్రాక్సీకి వచ్చాడంటే వీడు చేతగానే అర్థం. అవును సార్, అవును. కూర్చోబెట్టి కంపెనీలో ఇది జరుగుతుంది బాబు, కంపెనీలో ఇది జరుగుతుంది బాబు, ఇదే జరుగుతుంది బాబు అని చెప్పి లోపల పంపించిన ఉద్యోగం చేయలేదని చవట అంటారండి ఆడు ప్రాక్సీకి వచ్చాడంటే. అవును. దీని తర్వాత బ్యాక్ డోర్, ఇవి అస్సలు ఉండవు. ఈ బ్యాక్ డోర్ అనేది ఒకప్పుడు జరిగేది లేదో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం ఇది ఒక మిత్. అయితే ఇప్పుడు నేను చెప్పే 25 రోజులు పెర్ఫెక్ట్ గా చదువుకొని ఇప్పటిదాకా నేను 126 మందికి ట్రైనింగ్ ఇచ్చాను టిల్ డేట్, ఈ రోజుకి. ఇది నా 18వ బ్యాచ్, ఓకేనా? ఇప్పుడు మొదలైతే ఇది 18వ బ్యాచ్. దీని ముందు వరకు 126 మందికి ట్రైనింగ్ ఇచ్చాను బై గాడ్స్ గ్రేస్. ఇందులో 52 మంది జాబ్స్ లో ఉన్నారు, 52 మంది జాబ్స్ లో ఉన్నారు. వీళ్ళు వితౌట్ ప్రాక్సీ. వీళ్ళలో హౌస్ వైఫ్స్ ఉన్నారు, డైలీ వేజర్ అంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉన్నారు. వీళ్ళకి ఐటీజీసీలోనే కాదు ఎందులోని ముందుగా ఏ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ 52 మందికి వచ్చింది. ఈ 126 ఫిగర్ ఎక్కడ? ఈ 52 ఫిగర్ ఎక్కడ? ఎక్కడ తేడా అంటే ఈ 126 మందిలో హెచ్పి, డెల్, టైటాన్ కాదు, హెచ్పి, డెల్ ఇంకో కంపెనీ చెప్తాను, సిస్కో, ఎస్ సిస్కో, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లోంచి మేనేజర్స్ నేర్చుకున్నారు ఈ కోర్సు. 126 మంది వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు టైం వెచ్చించలేకపోయారు. వీళ్ళని తీసేస్తే, ఈ కేసు తీసేస్తే ఈ మిగిలిన వాళ్ళల్లో కూర్చోలేకపోయారు, చదవలేకపోయారు, జాబ్ రాదు. ఈ 52 మంది కూర్చున్నారు, నేర్చుకున్నారు,
అడిగింది నేను ఎక్కడ క్వశ్చన్ అనేది అడిగినట్టు చెప్పారు. ఈ రోజు డెలాయిట్ లో ఉన్నారు. ఎక్సెప్ట్ కేపిఎంజీ, జేపీ మార్గన్, మార్గన్ అండ్ స్టాన్లీ, పిడబ్ల్యూసి లో ఉన్నారు, ఈవైలో ఉన్నారు, డెలాయిట్ లో ఉన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ బిగ్ ఫోర్స్ లోనే ఉన్నారు, బయట కంపెనీస్ లోనే ఉన్నారు. కంప్లీట్ ఏంటంటే మీరు నేర్చుకోవడమే. హైయెస్ట్ ప్యాకేజ్, ఇప్పుడు ప్యాకేజ్ లో గొడవ వస్తుంటది. హైయెస్ట్ ప్యాకేజ్ 3.5 years పెడితే అతనికి 19.5 లక్షలు వచ్చింది. ఇది హైయెస్ట్ ప్యాకేజ్. కానీ ఇక్కడ ఇది కూడా చెప్తున్నాను, ఈ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినోడికి ఆల్రెడీ ముందు ఒక జాబ్ పోయింది. ఓకే, పోయిన తర్వాత మన దగ్గరికి వస్తే కూర్చొని నేర్చుకుంటే ఈ ప్యాకేజ్కి వెళ్ళగలిగాడు. ఇది క్లారిటీ. సార్ ఒక క్వశ్చన్, ఆ పోయిన క్యాండిడేట్ ఐటీజీసీ మీద పోగొట్టుకున్నాడా లేక వేరే స్కిల్ మీద పోగొట్టుకొని మన దగ్గరికి వచ్చాడు అట్లా? అంటే వేరే స్కిల్ మీద పోగొట్టుకున్నాడు. ఐటీజీసీలోకి వచ్చాక కూడా పోగొట్టుకున్నాడు. ఐటీజీసీలోకి వచ్చాక అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ పోయింది అతనికి సబ్జెక్ట్ లేక కాదు, అతను తింగరతనంతో ఏం చేసుకున్నాడంటే కంపెనీ లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఇష్యూస్ పెట్టుకున్నాడు. అండ్ ఇంటర్నల్ చిన్న చిన్న ఇష్యూస్ పెట్టుకున్నాడు. మేజర్ గా ఇంకోటి ఏంటంటే ఇతనికి ఇందులో ఐటీజీసీలోకి వెళ్ళి కూడా వచ్చింది మామూలు ప్యాకేజ్ కదా, 15 లక్షల ప్యాకేజ్. నా స్టూడెంట్స్ హయ్యర్ ఈ కుర్రోడే అప్పుడు కూడా. మళ్ళీ ఈ కుర్రోడ్ రికార్డ్ బ్రేక్ చేసుకున్నాడు 19.5 కి. అంటే చెప్తున్నాను, అప్ప అన్నంగా ఏం లేదు. ఆ కుర్రోడు కొన్ని ఇష్యూస్, ఆ కుర్రోడు కొన్ని 6 months జాబ్ లేకుండా ఉన్నాడు. ఈ 15 lakhs జాబ్ అయితే 6 months జాబ్ లేకుండా ఉన్నాడు. ఇస్తూనే ఉన్నాడు ఇంటర్వ్యూలు. అంటే ఇతనికి వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ పబ్లిక్లీ. సో ఇది అంటే మీకు క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే, చదువుకుంటే నేర్చుకుంటే పని అవుతుంది. నేర్చుకోను, నేను వస్తాను కూర్చుంటాను వెళ్ళిపోతానంటే జాయిన్ అవ్వద్దు, వేరే కోర్స్ ఏమైనా చూసుకోండి. నా కోర్సుకు వస్తే నేను పెర్ఫెక్ట్ గా రోజు నేను అడిగింది ఈ రోజు చెప్పిన క్లాస్ రేపు అడుగుతాను. ఇప్పుడు క్లాస్ డెమో ఎలా చెప్పానో, అంటే మీ ఇల్లు మా ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా చెప్పానో క్లాసులు మొత్తం అలాగే ఉంటాయి. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నేను చెప్పినట్టు చదువుకోవాలి, నేను చెప్పినట్టు నోట్స్ రాయాలి, నేను చెప్పినట్టు ఫోటోలు పెట్టాలి ఎప్పటికప్పుడు. అది. ఇప్పుడు లాస్ట్ సెక్షన్కి వస్తే, సార్ మేము ఇలా వేరే డొమైన్లో ఉన్నాయి, ఈ డొమైన్లో రావచ్చు, బ్రహ్మాండంగా రావచ్చు, నేను కూడా అలా వచ్చిన ఉన్నాయి, ఓకే పెర్ఫెక్ట్ గా రావచ్చు. ఇవి కాకుండా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు అడగచ్చు. సార్ ఒక డౌట్ సార్ నాకు. సార్ ఒకసారి ఆగండి, ఒక్కరి తర్వాత ఒకరు. చెప్పండి ప్రసాద్ దేవరపల్లి గారు, చెప్పండి. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు మీరు సబ్జెక్ట్స్ క్లాస్ వైజ్ చెప్తారు కదా, మీరు చెప్పే మెటీరియల్ మీరు చెప్పే విన్నది కాకుండా ఇప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు సినారియో బేస్డ్ అడుగుతాడు కదా సార్, అవి కూడా మేము ఫేస్ చేయగలమా? ఇప్పుడు నేను ఇందాక మీరు వెనక్కి వెళ్తే నేను క్లియర్గా మీకు ఒకటి చెప్పాను. నేను చెప్పిన దాంట్లోని 60% క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఇంటర్వ్యూలో. సినారియో బేస్డ్ అడగడానికి, మీ ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమనడానికి సినారియో బేస్డ్ అడుగుతాడండి, అది ఒప్పుకుంటాను. కానీ మీ ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేసి ఆన్సర్ చెప్పి మన ఏదో ఉండదు. సినారియో బేస్డ్ ఎలా అడుగుతాడంటే, మీరు ఒక ఆడిట్ చేస్తున్నారు, మీరు సినారియో బేస్డ్ అడుగుతున్నాడంటే పైథాన్ లో ఊప్స్ కాన్సెప్ట్ చెప్పమని ఎవడో అడగడండి. ఈ సబ్జెక్ట్ లోనే సినారియో అడుగుతాడు. ఇప్పుడు చైన్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిపోయింది, ఏం చేస్తారు మీరు ఒక ఆడిటర్ గా? ఇన్సిడెంట్ లో ఫెయిల్ అయిపోయింది, ఒక ఆడిటర్ మీరు ఏం చేస్తారు? ఒక క్లయింట్ వచ్చాడు, మీరు ఆడిట్ చేస్తున్నారు, ఈ ఆడిట్ చేస్తున్నప్పుడు క్లయింట్ మీకు ఎవిడెన్స్ ఇవ్వట్లేదు, మీరు ఏం చేస్తారు? ఇవి ఇందులో వచ్చే సినారియో బేస్డ్ క్వశ్చన్స్. మీరు పెర్ఫెక్ట్ గా క్లాస్ ఉన్నారనుకోండి, పెర్ఫెక్ట్ గా ఇచ్చేస్తారు. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, కొన్ని ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన సెల్ఫ్ ఇంట్రడక్షన్ బట్టి మీరు ఫేక్ అని అర్థమైపోద్ది. మీరు చెప్పి సెల్ఫ్ ఇంట్రడక్షన్ బట్టి మీరు ఫేక్ అని అర్థమైపోద్ది. అప్పుడు అది అడుగుతాడండి, మీరు కోడ్ రివ్యూ చేశారా? చేయలేదండి. అదేంటి ఒక ఐటీ ఆడిటర్ అయ్యి మీరు కోడ్ రివ్యూ చేయలేదు అని అడుగుతాడు. అసలు కోడ్ రివ్యూకి ఐటీ ఆడిటింగ్ సంబంధం లేదు, అది కంప్లీట్లీ అప్లికేషన్ సెక్యూరిటీలో వస్తుంది. అది ఐటాక్ కదా సార్ మీరు చెప్తున్నది? అది ఐటాక్ కూడా కాదని జయప్రకాష్ గారు. ఐటాక్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్. ఇప్పుడు మీరు చెప్పే ఐటాక్ అనేది ఇందాక రాసేనే
పెనిట్రేషన్ టెస్టింగ్, పెనిట్రేషన్ అప్లికేషన్ అఫెన్సివ్. ఈ అప్లికేషన్ సెక్యూరిటీలో కొన్ని టూల్స్ ఉంటాయండి. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే కోడ్ రివ్యూ చేస్తాయి. కోడ్ రివ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు డెవలపర్ కోడ్ రాస్తాడు కదా, వాడికి అవును కోడ్ మాత్రమే తెలుసు, కానీ అవును సెక్యూరిటీ ప్రాక్టీసెస్ తెలియదు. వాడు తెలీదు. బగ్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఐడెంటిఫై చేసి ఇస్తే వాడు క్లోజ్ చేస్తాడు తప్ప వాడికి సెక్యూర్ ఓకే కోడింగ్ దాని గురించి ఏం తెలియదు. ఓకే ఓకే వాడికి మనం ఆ కోడ్ ని రివ్యూ చేసి మనం వాడికి చెప్తాం. అది మీరు ఓకే నేను చెప్తాం, ఓన్లీ అప్లికేషన్ సెక్యూరిటీ పీపుల్ చెప్తారు. ఓకే అప్లికేషన్ సెక్యూరిటీ అన్నది వేరు, ఐటాక్ అన్నది వేరు. ఇప్పుడు మళ్ళీ ఇదే ఐటాక్ లో కొన్ని ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడుగుతారు, మీరు P2P చేశారా, O2P చేశారా? మేము చెయ్యము, మేము చేయలేదు. ఎందుకు? ఓకే అవన్నీ SAP ప్రొడక్ట్స్, SAP GRC లోకి వస్తాయి. SAP GRC అనేది డిఫరెంట్, IT GRC అనేది డిఫరెంట్. ఇది ఒక ఓకే ఎక్స్పీరియన్స్ కూడా ఇలా చెప్తాడు, మాట్లాడతాడు. ఎక్స్పీరియన్స్ ఓకే లో బాబాయ్ కోడ్ రివ్యూ అమ్మో నేను చేయలేదు అంటాడు. ఆ అమ్మోలోనే అర్థమైపోతుంది అవతలకి ఫేక్ అని. కరెక్ట్. ఓకే సార్. ఓకే. ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను ఒరిజినల్ క్యాండిడేట్, కార్తిక్ ఏం చెప్తున్నాడు అది పెర్ఫెక్ట్, నేను ఇది ఇలా చెప్పను. ఫస్ట్ టాస్క్ ఏంటంటే నేర్చుకున్నది చెప్పగలగాలి, అంతే. అదే ఫస్ట్ టాస్క్ కూడా. ఎస్ ఓకే. అది ఎస్. ఇంకా అడగండి సార్. అయితే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నార్మల్ ఒకసారి ఫ్రెషర్స్ గురించి కూడా, లేకపోతే మీ ప్రీవియస్ బ్యాచ్ లో ఫ్రెషర్స్ కానీ ఫ్రెషర్స్ కి జాబ్స్ ఎలా ఉన్నాయో అది చెప్తారు. ఇందులో ఫ్రెషర్స్ కి జాబ్స్ రావండి, జీరో ఎక్స్పీరియన్స్ కి జాబ్స్ రావు. దయచేసి వాళ్ళు హోప్స్ పెట్టుకోవద్దు. ఫ్రెషర్స్ కి ఇందులో జాబ్స్ ఉండవు. మీరు వేరే ట్రైనర్లు చూసుంటారు, బ్రహ్మాండంగా ఉంటాయి, వచ్చేయండి చేసేద్దాం. నేను అలా కక్కుర్తిపడను. ఇందులో ఫ్రెషర్స్ ఉద్యోగాలు ఉండవు. మినిమం 2 years ఉండాలి, మినిమం 2 years గ్యాప్ అయినా ఉండాలి, 2 years వేరే డొమైన్ లో ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. క్లియర్ గా 2 to 3 చెప్తున్నాను. 2 to 4 కదా సార్? 2 to 3 కావండి. ఇప్పుడు నేను మీకు వాస్తవంగా విషయం చెప్తాను. రీసెంట్ గా నేను ఇలాగే అన్ని డెమోలో ఇలా చెప్పేస్తాను, 2 ఏళ్ళు మినిమం పెట్టుకోవాలని. రీసెంట్ గా ఒక కుర్రోడు మా 6th బ్యాచ్ లో ఉండేవాడు, ఆ అబ్బాయి 2 ఏళ్లే పెట్టాడు. నేను అడిగి చెప్పాను, ఒరే 2 ఏళ్ళకి రావురా బాబు, వద్దురా అని. ఆడి ఈ రోజు EY 7 లక్షలు జాయిన్ అయ్యాడు. అండ్ నేను నా ఫ్రెండ్ కి చెప్పాను, నా ఓన్ ఫ్రెండ్ కి చెప్పాను, ఆడి 1.5 years ఉంది. ఒరే బాబు వద్దురా, 1.5 years కి కాల్సే రావు, నువ్వు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆ కుర్రోడు ఈ రోజు 7 లక్షలకి ఫోన్ పేలో ఉన్నాడు. సో ఇది కంప్లీట్ గా మీ టైం అండి, మీ టైం, మీ స్టడీ. మీకు ఓపెన్ గా చెప్తున్నాను, ఆన్ టాప్ ఆఫ్ ద సబ్జెక్ట్ పని చేస్తుంది, కానీ మీ టైం ఓపెన్ గా చెప్తున్నాను నేను. సార్ ఓకే. అంటే మనకి గ్యాప్ ఉంటే సార్, మనం గ్యాప్ పెట్టి ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ తోని మనం ఇంటర్వ్యూ ఇచ్చి అలా క్రాక్ చేసుకోవాలి కదా. గ్యాప్ ఉంటే ఏం చేయాలనేది మోహన్ గారు కాల్ చేసి అడగండి, మోహన్ గారు క్లియర్ గా చెప్తారు. ఇలా యూట్యూబ్ లైవ్ లోకి డెమోలు వెళ్ళి అట్లోకి చెప్పామంటే మీద పడతారు జనం. సో సరే సార్. గ్యాప్ ఉంటే ఏం చేయాలి? సారీ వద్దండి బాబు, తెలిసి కదా అడిగారు, తప్పేం, తెలియ కదా అడిగారు, తప్పేం కాదు. మీరు మోహన్ కాల్ చేస్తారు అనుకోండి, మోహన్ మీకు క్లియర్ గా చెప్తాను గ్యాప్ ఉంటే ఏం చేయాలి. ఓకే సార్. నార్మల్ గా నేను ప్రెసెంట్ అయితే ఫ్రెషర్, అట్లా అని అడుగుతాను. నార్మల్ గా దీంట్లో జాబ్స్ ఉంటాయో ఉండయా అని. ఫ్రెషర్ మీరు పాస్ అవుట్ ఎప్పుడు? నాది MSc 2024 అండి. అయితే MSc పెట్టుకోకుండా ఆ 2 ఏళ్ళు పెట్టుకొని మీ MSc అసలు మీరు ఎక్కడ మెన్షన్ చేయకూడదు, 2 years వరకు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అవుతుంది. కానీ ఫ్రెషర్ గా నేను లోపలికి వెళ్ళిపోవాలంటే అవ్వదు, అది జరగని పని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్. చెప్పండి సార్. నేను 2015 పాస్ అవుట్ సార్, నా వర్కౌట్ అవుతుందా సార్? అంటే మీరు బీటెక్ అండ్ ఇంకోటి చెప్తున్నాను, బీటెక్ అయినా నేను బేసిక్ గా నాకే ఒక టెక్నికల్ డిగ్రీ లేదు. నేను కూడా నేను టెక్నికల్ పర్సన్ ఏం కాదు, నేను బీటెక్ కాదు, కానీ టుడే ఐఎమ్ ఏ మేనేజర్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ 4. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి, దీనికి డిగ్రీతో సంబంధం లేదు. రీసెంట్ గా ఒక బీఫార్మసీ అమ్మాయి కొట్టింది. సో దీంతో సంబంధం లేదు, డిగ్రీ ఉంటే చాలు. అండ్ 2015 అనేది నువ్వు పెట్టుకుంటే 7 ఏళ్ళు పెట్టుకోవడానికి అవ్వదు బాబు. వేణు ఏంటంటే నేను చెప్పే కోర్సు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల మధ్యలో పెట్టుకోవచ్చు, అంతే. అంతకు మించి పని చేయదు. ఓకే సార్. అంతకు మించి కూడా పని చేస్తుంది. ఒక్క నిమిషం వేణుతో మాట్లాడినామండి, ఒక్క నిమిషం. వేణు కాకపోతే ఏంటంటే 5 ఏళ్ళ మించి కూడా పని చేస్తుంది, కానీ ఇందాక చెప్పాను కదా, 5 ఏళ్ళు దాటితే మాత్రం సర్టిఫికేషన్ రాసుకోవాలి, అది కదా. చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్ నాది 2012 పాస్డ్ అవుట్.
అంటే నాది ఉమ్. లాస్ట్ జనవరి వరకు కూడా నేను యూజర్ ప్రొఫైల్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేశాను. బట్ మీది దీన్ని నేను ఏ విధంగా పెట్టుకోవచ్చు? కాదు కాదు, మీకు ప్లే స్లిప్ లో ఏమని వచ్చింది డెసిగ్నేషన్? సిస్టమ్ అనలిస్ట్. చాలు పెట్టుకొచ్చింది, తప్పేం లేదు. పెర్ఫెక్ట్. ఓకే. హలో సార్. ఇప్పుడు మరీ మరీ పే స్లిప్ లో హెచ్ఆర్ రిక్రూటర్, హెచ్ఆర్ ఆపరేషన్స్ అనలిస్ట్ అని వస్తే కొంచెం ఆలోచించాలి తప్ప, ఆపరేషన్స్ ఆపరేషన్ అనలిస్ట్ అని వచ్చింది అనుకోండి పర్లేదు పెట్టించుకోవచ్చు. అదే సో సిస్టమ్ అలా అనలిస్ట్ సార్. అదే సార్. తప్పు పెట్టించుకోవచ్చు. ఇంకోటి సార్, ఇప్పుడు అండి ఒక వేరే నిమిషం. కంపెనీలో ఏదైనా చేస్తే పిఎఫ్ క్రియేట్ అవుతుంది కదా. ఐ మీన్ హెచ్డిఎఫ్సి లైఫ్ లో నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు అలా పెడితే ఇది వర్క్ అవుతుందా కాదా? నాకు అసలు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే నాకు హెచ్డిఎఫ్సి లైఫ్ లో మేనేజర్ కింద వచ్చింది. సో ఓకే, ఇప్పుడు నేను దాంట్లోకి ఇన్ అయ్యి మళ్ళీ తర్వాత నేను దీంట్లో ఐటీలోకి రావడానికి ట్రై చేసుకోవచ్చా లేదా? ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో డెవలప్స్ ఇంజనీర్స్ ఉంటారు, హెచ్డిఎఫ్సిలో డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, హెచ్డిఎఫ్సిలో ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారు, హెచ్డిఎఫ్సికి ఎక్స్టర్నల్ ఆడిటింగ్ వాళ్ళు ఉంటారు. సో కంప్లీట్లీ ఫైన్. ఓకే. కానీ మీ ఓకే. డెసిగ్నేషన్ అంటే అక్కడైతే మేనేజర్ అని వస్తుంది, మార్కెటింగ్ మేనేజర్. మార్కెటింగ్ అని వస్తుందండి. మార్కెటింగ్ అని ముందు వస్తుందా? అవునండి, అవునండి. అలా అయితే మార్కెటింగ్ అనేది తీసేసి మేనేజర్ అనేది పెట్టుకోవాలి. అవన్నీ ఇక్కడ ఆహా. యూట్యూబ్ వీడియోలో మాట్లాడకూడదండి. మీరు ఒకసారి ఓకే సార్. ఓకే. ఓకే. నేను చెప్పండి చెప్పండి, ఇందాక ఎవరో ఒక్క నిమిషం ఉన్నారు, చెప్పండి. హలో. ఈ సాఫ్ట్వేర్ డెవలపరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, లీడు, ఇలాంటి వాళ్ళకి ఎలా, అసోసియేట్ టెక్నాలజీ లీడు, ఇలాంటి వాళ్ళకి కూడా ఇది సరిపోతుందా? అంటే పే స్లిప్లు అలా వస్తే అలా మనం ఎడిట్ చేసుకోవచ్చా? అంటే ఎడిట్ చేసుకోవచ్చా, మేనేజ్ చేసుకోవచ్చా? సరే, నావి ఫస్ట్ పే స్లిప్ లో డైరెక్ట్ గా హెచ్ఆర్ ఆపరేషన్స్ అనలిస్ట్ అని ఉంటుంది. ఆ తర్వాత పే స్లిప్ లో టెక్నికల్ సపోర్ట్ అడ్మిన్ అని ఉంటుంది. ఆ తర్వాత పే స్లిప్ లో కన్సల్టెంట్ అని ఉంటుంది. మరి కన్సల్టెంట్ లోకి వెళ్ళానంటే మరి ఈ రెండు నేను చూపించి వెళ్తాను కదా, మరి నాకైనప్పుడు మీకు అవరా? ఓకే ఓకే ఓకే. సార్ ఆ తర్వాత ఆడిటర్ అని లేకోకుండా ఏది ఉన్నా నో ప్రాబ్లం. ఏమండి, ఎవడో కూడా డైరెక్ట్ గా ఆడిటర్ ఎక్కడ ఇచ్చారండి? ఇప్పుడు నాకు కూడా, ఇప్పుడు నా కంపెనీలో మేనేజర్ అనే వస్తుంది పే స్లిప్ తప్ప, ఐటీ ఆడిటర్ అని ఎక్కడ రాదు. మీరు కరెంట్లీ వర్కింగ్ సార్? నేను కరెంట్లీ వర్కింగ్ అండి. హలో సార్. చెప్పండి సార్. నాకు 1.7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎన్సిఆర్ వైక్స్ లో ఉంది సార్. సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్ 3. అయితే ఇప్పుడు నేను 2 ఇయర్స్ పెట్టుకోవాలా లేకపోతే ఏంటి సార్? నాది April 4th నోటీస్ పీరియడ్ ఎండింగ్ సార్, అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అయ్యాను సార్, ఐటీజీసీ. అయితే నాకు ప్యాషనేట్ ఏంటంటే డెవాప్స్ మీద. కాకపోతే డెవాప్స్ మీద కాల్స్ 3+4. బాబు కిరణ్, కానీ నీకు వాస్తవం చెప్పనా, చెప్పండి. ఇలాంటివి చెప్పకు. నువ్వే కదా ఎవరు రెడీ అదే చెప్తాను. ఎందుకంటే నీకు స్కిల్ వస్తే డెవాప్స్ లో ఫ్రెషర్ కూడా కాల్స్ ఉన్నాయి. ఓకే సార్. కాల్స్ లేవని చెప్పద్దు, మీకు అప్లై చేయడం రావట్లేదని చెప్పండి. ఇప్పుడు రోజు నౌకరీకి వెళ్ళాలి, నౌకరీలో రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి, అక్కడ లిమిట్ అయిపోయేదాకా డెవాప్స్ అని ఏది కనిపించిందో అన్నిటికీ అప్లై చేసేస్తూ ఉండాలి. అండ్ లింక్డ్ఇన్ లోకి వెళ్ళాలి, ఏ పోస్టులు కనమని అన్నిటికీ అప్లై కొడుతూ ఉండాలి. అండ్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. రియల్ లైఫ్ ఎన్విరాన్మెంట్ లో అసలు కోబర్నెటిస్ క్లస్టర్ ని ప్రిపేర్ చేయడం మీకు వచ్చా? వచ్చు సార్. ఆర్కెస్ట్రేషన్ సరే, అయితే ఇప్పుడు నాకు క్లస్టర్ నాకు వెబ్, నాకు ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లో ఒక క్లస్టర్ లో వెబ్ డేటాబేస్, వెబ్ కరెక్ట్ గా క్వశ్చన్ వినండి. నాకు కోబర్నెటిస్ క్లస్టర్ లో వెబ్ డాకర్ ఇమేజ్ ని, నెక్స్ట్ డేటాబేస్ యొక్క డాకర్ ఇమేజ్ ని డిఫరెన్షియేట్ మీరు ఫెబ్రికేషన్ ఎలా చేస్తారు? వేరే వేరే ఐపీస్ వస్తాయా? వేరే వేరే ఐపీస్ వస్తాయా? వేరే వేరే ఐపీస్ రావా? ఐపీస్ రావు సార్ వేరే వేరే. ఎందుకు రావు? ఎందుకంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ గా ఒక్కటే పెట్టుకుంటాం సార్. అకార్డింగ్ టు సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ వెబ్, డిబి, ప్రాడ్, నాన్ ప్రాడ్ డిఫరెంట్ గా ఉండాలని చెప్తుంది కదా. మరి అప్పుడు ఒకటే ఐపీ వస్తుంది అంటున్నావు. మరి ఒకటే ఐపీ వస్తే అవ్వదు కదా, అది అగైన్స్ట్ ద పాలసీ.
కాదు సార్, ఐపీ ఒకటే ఉంచుకొని అంటే ఎలాస్టిక్ ఐపీ అలా పెట్టుకోవచ్చు కదా సార్. నా క్వశ్చన్ అది కాదు కిరణ్. నా క్వశ్చన్ క్లియర్ గా నాకు అకార్డింగ్ టు ద పాలసీ వెబ్ డేటాబేసు ప్రాడ్ నాన్ ప్రాడ్ డిఫరెంట్ ఐపీస్ లో హోస్ట్ అయి ఉండాలి. దీనికి ఓకే, ఒక కోబర్నెటిస్ క్లస్టర్ లో డిఫరెంట్ ఐపీస్ వస్తాయా రావా అన్నదే నా క్వశ్చన్. డిఫరెంట్ ఐపీస్ పెట్టుకొని దానికి అలియాస్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు సార్. సారీ హలో, అండి, మధ్యలో కట్ అయిపోయింది. చెప్పండి కిరణ్ గారు. దానికి డిఫరెంట్ ఐపీస్ పెట్టుకొని అలియాస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఇదే ఐపీ నేను సార్. చెప్పేది ఏంటంటే, ఇదే ఒక ఎక్స్పీరియన్స్డ్ కి కోర్స్ నేర్చుకుని వెళ్ళేవాడికి ఉండే ఒక గ్యాప్. మీరు ఓకే, పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అలా కాకుండా కంప్లీట్ గా క్లస్టర్ లో దిగిపోయి సార్ డైరెక్ట్ గా మేము కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోయి ఆ క్లస్టర్ ఇచ్చేస్తాం సార్, లేదంటే మేము క్లస్టర్ ఎందులో బిల్డ్ చేసామో ఏ ఆర్కెస్ట్రేషన్ ఎక్కడ చేసామో అక్కడికి వెళ్ళి మేము చూసేసుకుంటాం సార్ డైరెక్ట్ గా. అండ్ ఒక క్లస్టర్ అనే దాంట్లో నువ్వు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్, కానీ ఎలాబరేట్ చేసిన విధానం తప్పు. డిఫరెంట్ ఐపీస్ రావు సార్. కరెక్ట్ ఆన్సర్. ఒక క్లస్టర్ లో డిఫరెంట్ ఐపీస్ ఎలా ఉంటాయి నేనే చెప్పాను, ఒకే క్లస్టర్ లో ఉన్నాయి. కానీ ఓకే సార్. ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో నువ్వు ఫ్రెషరా కోర్స్ నేర్చుకుని వచ్చావా అండ్ ఎలాస్టిక్ ఐపీస్ అన్నావు చూడు, అది సార్. కంప్లీట్ నాన్ రిలవెంట్. ఓకే సార్. సో నీకు నిజంగా రియల్ టైం డెవాప్స్ లో ఎవడో ఒకటి చూపించి నిన్ను పక్కన కూర్చోబెట్టి ఉద్యోగం చేస్తే నువ్వు డెవాప్స్ లోకి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు, నీకు సబ్జెక్ట్ ఉంటే. ఓకే, అదే సార్ నా క్వశ్చన్. అంటే అంతే. డెవాప్ అండ్ సైడ్ ఇంకోటి సార్ చెప్తున్నాను, చెప్పండి ప్యాషన్ అన్నప్పుడు ఒక రోజు లేట్ దాంట్లోకి వెళ్ళండి. సార్. మీకు ప్యాషన్ అన్నప్పుడు ఒక రోజు లేట్ అయినా దాంట్లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు నాకు 5 months గ్యాప్ వచ్చింది సార్, అందుకని నేను అనేది ఏంటంటే అదే 1 year గ్యాప్ వచ్చినా సార్ ప్యాషన్ అంటే అందులోకి వెళ్ళండి. లేదు నాకు జాబే కావాలి, నాకు జాబే ఇంపార్టెంట్ అనుకుంటే దీంట్లోకి రండి. అది ఆ రెండే డిఫరెన్సెస్. ప్యాషన్ ఉంటే అసలు రావద్దు, వదలొద్దు. డిఫరెంట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయండి, గిట్హబ్ లో అప్లోడ్ చేయండి. ఆ గిట్హబ్ లింక్ ని లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసి లింక్డ్ఇన్ లో పెడుతూ ఉండండి. ఎక్కడో చోట తగులుతుంది, కనీసం స్టార్ట్అప్ లోనే తగులుతుంది. కానీ నా ఓన్ కజిన్ IBM లో ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ మీద ఉండి క్లౌడ్ లో 5 years పెట్టి డెవాప్స్ నేర్చుకుని టిఆర్ రెడ్డి అని ఒక సార్ దగ్గర నేర్చుకుని వచ్చాడు డెవాప్స్. ఆడ ఆన్ ఫ్లోర్ ఆడికి ఈ రోజు ఆన్ పేపర్ 19 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. మనోడు సాటర్డే సండే కూడా లాగిన్ అవుతుంటాడు ఒకసారి. ఏంటన్నయ్య అంటే, తమ్ముడు ఇప్పుడే వచ్చింది తమ్ముడు ఎల్టీ ఎస్కలేషన్, చంపేస్తున్నారు తమ్ముడు. 19 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. అతనే 6 కోర్సులు నేర్చుకున్నాడు. ఒకటి అజూర్ డెవాప్స్ నేర్చుకున్నాడు, AWS డెవాప్స్ నేర్చుకున్నాడు, GCP నేర్చుకున్నాడు, కోబర్నెటిస్ నేర్చుకున్నాడు, రెడ్ హ్యాట్ నేర్చుకున్నాడు మళ్ళీ ఇందులో. అలా ఉంది మార్కెట్. అతను ఇప్పుడు 32 లక్షల్లోనో 35 లక్షల్లోనో ఉన్నాడు ప్యాకేజ్ ఇప్పుడు 19 ఏళ్ళకి. అండ్ వెరీ సక్సెస్ఫుల్. ప్రెసెంట్ మైక్రోసాఫ్ట్ క్లయింట్ కి చేస్తున్నాడు. అది. ఇప్పుడు మీరు డెవాప్స్ గా AML పైథాన్ కూడా నేర్చుకోవాలండి, మార్కెట్ మారిపోయింది డెవాప్స్ మొత్తం. అది. సో మీకు ప్యాషనే అనుకుంటే దాంట్లోకి వెళ్ళండి. నేను ప్యాషన్ డీల్ చేయనండి. నేను డీల్ చేసేది ఏంటంటే ఓన్లీ జాబ్ ఓరియంటెడ్. లోపల ఏం జరుగుద్ది, మనం ఏం చెప్పాం క్యాండిడేట్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, క్యాండిడేట్ ని పంపించలేదు అంతే. ప్రెసెంట్ అయితే నాకు జాబే నీడ్ సార్. ప్రెసెంట్ అయితే ఐ థింక్ మీ ఇష్టం ఇంకా. సో ఎస్, అదర్ క్వశ్చన్స్. సార్ మీరు నాన్ ఐటీలో 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో దానికి ఇది మనం అంటే మేనేజ్ చేయగలం. 5+ years అంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అంటారు కదా బయట. సో మనకి మీరు అన్నారు కదా 28 classes ఉంటాయి. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆడిట్ లో 2 ఏళ్ళు ఏ ఆడిట్ చేస్తాడో 20 ఏళ్ళు అదే కంట్రోల్ ఆడిట్ చేయాలి. 2 ఏళ్ళు ఏ ఆడిట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడో 20 ఏళ్ళు అదే చేయాలి. కానీ డెవాప్స్ లో అలా ఉండదు, డెవలప్మెంట్ లో అలా ఉండదు. అది డిఫరెన్స్. ఇప్పుడు 2 ఏళ్ళోడు కోడ్ రాయడానికి 8 ఏళ్ళోడు కోడ్ రాయడానికి చాలా వ్యత్యాసం ఉంటది. కానీ ఆడిట్ లో మీకు వ్యత్యాసం ఉండదు. 2 ఏళ్ళోడు ఏ ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేయాలో, ఏ పాలసీ ప్రొసీజర్ అయితే కలెక్ట్ చేయాలో 20 ఏళ్ళోడు అదే కలెక్ట్ చేయాలి.
అది దీనికి దానికి తేడా. సార్ మరి అలాంటప్పుడు ఓకే 10 ఏళ్ళ ఆడిటర్ని తీసేసి 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆడిటర్ని పెట్టుకోవచ్చు కదా అని నా డౌట్. లేదండి, మళ్ళీ అడగండి క్వశ్చన్. అంటే 10 ఏళ్ళ ఆడిటరు 2-3 ఇయర్స్ ఆడిటరు చేసే వర్క్ సేమ్ అయినప్పుడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడిటర్ శాలరీ ఎక్కువ కాబట్టి వాడిని లే ఆఫ్ చేసేసి 3-4 ఇయర్స్ ఉన్న వాడిని ప్లేస్ చేసుకోవచ్చు కదా. సుప్రీంకోర్టులో జడ్జిలు జడ్జి ఎగ్జామ్స్ రాస్తారు. జడ్జి ఎగ్జామ్స్ లో టాపర్ వచ్చిన వాడిని సుప్రీంకోర్టులో మెయిన్ జస్టిస్ ని తీసేసి ఇతను పెట్టచ్చు కదా. జడ్జి ఎగ్జామ్స్ లో టాపర్ వచ్చాడు కదా ఇండియాలోనే, ఎందుకు పెట్టరండి? అర్థం కాదండి నాకు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జడ్జి ఎగ్జామ్స్ జరుగుతాయి తెలుసా మీకు? జడ్జిలు అవ్వడానికి ఎగ్జామ్స్ రాస్తారు, ఐడియా ఉందా? కరెక్ట్. ఇప్పుడు ఆ జడ్జి ఎగ్జామ్స్ లో ఇండియా నెంబర్ 1 వచ్చిన వాడిని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని రిమూవ్ చేసేసి వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేయచ్చు కదా. వీడు మరి ఇండియాకే ఫస్ట్ వచ్చాడు కదా. అది గవర్నమెంట్ జాబ్ కదా, ఇది ప్రైవేట్ జాబ్ కదా. మరి 2 గవర్నమెంట్ జాబ్లే కదా. నా క్వశ్చన్ కూడా ఎక్స్పీరియన్స్ అది. మ్యాటర్. కాదు దేనికి ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఒకసారి ఆగండి. ఇప్పుడు ఇక్కడ జడ్జే, వీడు జడ్జే, వాడు జడ్జే, వాడిది గవర్నమెంట్ జాబే, వీడిది గవర్నమెంట్ జాబే. వాడిని తీసేస్తే వాడికి పెన్షన్ వస్తుంది కదా. ఇక్కడ లే ఆఫ్ గురించి పక్కన పెట్టండి. వాడిని బాబు ఇండియాలో ఒక తోపు పుట్టాడు, వాడు జడ్జి ఎగ్జామ్స్ లో టాపర్ వచ్చాడు, మీకు ఇంక సెలవు అని వాడిని ఇంటికి పంపించి వీడిని తీసుకెళ్ళి మీరు జడ్జి పొజిషన్ లో పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? అది గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలా ఇంకా సర్వీస్ లో ఉంటాడు కదా సార్. కదా. ఇప్పుడు ఎవరో 2 విషయాలు చెప్పారు. ఒకటి గవర్నమెంట్ జాబ్ కదా, రెండోది సర్వీస్ ఉంటది కదా సార్ అని. బాబు బేసిక్ గా అలా ఎందుకు పెట్టరంటే మరి అలా అంటున్నారు. మరి ఎన్టీ రామారావు టైంలో ఎన్టీఆర్ సీఎం గా ఉన్న టైంలో మరి సర్వీస్ ని పెంచాడు కదా. మరి అప్పుడు కొత్త వాళ్ళకి జాబ్స్ రాలేదు కదా. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? సో ఇక్కడ కొత్త పాత గవర్నమెంట్ జాబ్ కదా, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని మ్యాటర్ కాదు. ఇలాంటి పెద్ద పెద్ద జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు, ఆడిట్ ఒపీనియన్స్ ఇచ్చేటప్పుడు ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది ఒకటి చూడాలి. ఆ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ లో 2 ఏళ్ళోడు ఒకలా చూస్తాడు, 10 ఏళ్ళోడికి జడ్జిమెంట్ ఒకలా ఉంటుంది. అందుకు వాళ్ళని పెడతారు. అండ్ 10 ఏళ్ళోడు ఈడు ఒకే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, కానీ 10 ఏళ్ళోడు వచ్చి ఆన్ ఫ్లోర్ లో కూర్చొని క్లయింట్ కి మెసేజ్ పెట్టాడు మాకు ఎవిడెన్స్లు పంపించండి అని. ఆ ఎవిడెన్స్లు 2 ఏళ్ళోడు చూసాక దాన్ని 10 ఏళ్ళోడు చూస్తాడు. అది తేడా. అందుకే ఎవరిని లే ఆఫ్ చేయరు. ఎందుకు లే ఆఫ్ చేయరంటే ఇంకోటి ఏంటంటే బేసిక్ గా మా ఐటీజీసీలో జాబులు ఉన్నాయి, జనాలు లేరు. సో ఇప్పుడు లే ఆఫ్లు చేస్తూ కూర్చుంటే జనాలు దొరకడమే కష్టం అండి. అందుకే కొన్ని కంపెనీస్ లో కొంతమందికి బీజీవీ ఫెయిల్ అయిపోయినా కూర్చోబెట్టి చేయిస్తారు. అది విషయం. సార్ యూజువల్లీ ఒక కంపెనీలో లైక్ సపోజ్ ఒక 200 మెంబర్స్ ఉన్న కంపెనీకి ఎన్ని ఐటీ ఆడిట్ పీపుల్ కావాల్సి వస్తుంది? ఇప్పుడు మీ కంపెనీ బయటకు ఆడిట్ ని సపోర్ట్ చేస్తుంది అనుకోండి. అంటే ఇప్పుడు మీ కంపెనీ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఫర్మ్ అనుకోండి, మీరు మీ కంపెనీ తరపు నుంచి బయటకు వెళ్ళి ఆడిట్ చేస్తుంటారు. అదే మీకు ఒక ఇంటర్నల్ ఆడిటర్ కావాలనుకోండి, అంటే మీ లొకేషన్ 10 లొకేషన్స్ ఉన్నాయనుకోండి, మీకు ఒక కంప్లైంట్స్ టీమే ఉంటుంది. మీకు ఇంచుమించుగా 10-15 మంది. అలా లేదు, హైదరాబాద్ లో ఒక కంపెనీ, చిన్న కంపెనీ, ఆ కంపెనీలో 200 మందే ఉన్నారు అనుకోండి, ఆ కంపెనీకి అసలు ఐటీ ఆడిటర్ అవసరమే లేదు. అప్పుడు ఆ కంపెనీ ఏం చేసుకుంటదంటే ఇంటర్నల్ గా ఆడిట్లు చేయించుకోవడానికి బయట నుంచి ఒక పర్సన్ ఈవై నుంచి కానీ, కేపీఎంజీ నుంచి కానీ, పీడబ్ల్యూసీ నుంచి కానీ ఒక పర్సన్ తెచ్చుకొని ఇంటర్నల్ ఆడిట్ చేయించుకొని ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ జరిగింది అని అష్యూరెన్స్ తీసుకుంటుంది. అంటే వాడితో చేయించుకొని ఇంటర్నల్ ఆడిట్ జరిగిందని చెప్పించుకుంటుంది. అదండి. ఓకే. అండ్ సార్ చెప్పేటప్పుడు మీరు రియల్ టైం చెప్పిస్తాము అని చెప్పారు కదా. ఒక ఎంఎన్సీ ప్రాజెక్ట్ ఒక ఎంఎన్సీ ఐటీ ఆడిట్స్ చేపిస్తాము అని చెప్పారు కదా. చేపిస్తానని చెప్పలేదండి, చూపిస్తానని చెప్పలేదు. రియల్ టైంలో ఒక ఎంఎన్సీ యొక్క ఆడిట్ చార్టర్ 55 స్లైడ్స్ ఇస్తాము. నెక్స్ట్ ఒక ఆర్గనైజేషన్ బిగ్ 4 ఇంకో ఆర్గనైజేషన్ కి ఇచ్చిన రిపోర్ట్స్, వర్క్ డాక్యుమెంట్స్ ఒక 35 to 45 వర్క్ డాక్యుమెంట్స్ పంపిస్తాము అని చెప్పానండి. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ థియరిటికల్ ఎక్కువ ఉంటుందా, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుందా? ఉంటుందండి ఇందులో. సార్ సారీ, మొత్తం థియరీ ఉంటుందండి. మొత్తం థియరీ. సో దీనికి మొత్తం ఎటువంటి theory. సర్వర్స్ కానీ ఎటువంటి లాగిన్స్ కానీ అవసరం లేదా ప్రాక్టీస్ కోసం? ఓన్లీ లైక్ లెర్నింగ్ ఉంటే సరిపోతుందా? మీకు నేను అదే చెప్తున్నాను. ఇందులో కంప్లీట్ ఇది ప్రాసెస్ ఓరియంటెడ్. దీన్ని మీకు ప్రాక్టీస్ చేయడానికి ఒక టూల్ ఉంటే ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటాం. ఇది కంప్లీట్ ప్రాసెస్ ఓరియంటెడ్. మీకు నేను క్లాస్లో ఏం చెప్తానో ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూకి అదే చెప్పాలి.
ఓకే. ఇందులో ఇంటర్వ్యూర్ మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి మిమ్మల్ని ఇది రాయండి, ఈ ఆడిట్ చేయండి అని అడగడు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సార్ ఇందులో మనం ఎక్సెల్ యూజ్ చేస్తామని చెప్పారు కదా సార్, ఎక్సెల్ బేసిక్ వస్తే చాలా లేకుంటే ఎక్స్పర్ట్ ఉండాలా సార్ అందులో? నార్మల్ గా వస్తే చాలండి. ఓకే ఓకే సార్. అవుట్లుక్ లో యూజ్ చేస్తామా? అవుట్లుక్. మరి మెయిల్స్ ఎలా పెడతావు బాబు? సార్ ఇందులో నైట్ షిఫ్ట్లు అలాంటివి ఉంటాయి అట్లా సార్? లేదా జనరల్ షిఫ్ట్లు ఉంటాయి మోస్ట్లీ అంటే ఉండకూడదని కాదు మోస్ట్లీ. మాక్సిమం జనరల్ షిఫ్ట్ లో ఉంటాయండి, కొన్ని సార్లు నైట్ షిఫ్ట్ గా టర్న్ అవుతుంటది ఒక ఆడిట్ యొక్క నేచర్ బట్టి. వాట్ అబౌట్ రిమోట్ జాబ్స్ సార్? రిమోట్ జాబ్స్ ఛాన్స్ ఉందా? స్మాల్ కంపెనీస్ నుండి కూడా ఎక్కువగా ఉంటాయి, లేదా బిగ్ 4 లోనే ఉంటాయి ఎక్కువగా జాబ్స్? అదృష్టం బాగుందా? రిమోట్ అదృష్టం మీద ఆధారపడుతుంది. ఆ కంపెనీ జాబ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఏ కంపెనీలు ఎక్కువ ఉంటాయి? పెద్ద కంపెనీలో చిన్న కంపెనీలో కూడా ఎక్కువ అదే ఉండేదని ఛాన్స్ ఉంది. నేను అదే చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే నౌకరీలోకి వెళ్ళండి ఖాళీగా ఉన్నప్పుడు. నౌకరీలోకి వెళ్ళి ఐటీజీసీ, ఐటీఏసీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, టెస్ట్ ఆఫ్ డిజైన్, టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్, కంట్రోల్ టెస్టింగ్, ఇలా కీవర్డ్స్ ఇచ్చి ఇండియాని కింద లొకేషన్ కొట్టి ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీరు చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. సార్ అలా చెక్ చేసినప్పుడు లైక్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవుట్ ఆఫ్ ఒక 10లో 5 జాబ్స్ కేపీఎంజీ నుంచే ఉన్నాయి. అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళే అడుగుతున్నారు, లైక్ 2 to 10 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇలా. కేపీఎంజీలోనే ఉంటే కేపీఎంజీ ఇంటర్వ్యూలు అవ్వవు. అండ్ మినిమం 10లో 5 జాబ్స్ అన్నారు కదా, నేను మరి కేపీఎంజీ అండ్ నా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కేపీఎంజీకి సెలెక్ట్ అవ్వాలి. నేను స్టార్టింగ్ లో కూడా, మీరు స్టార్టింగ్ నుంచి ఉంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నేను ఒకటే చెప్పాను, కేపీఎంజీ తప్ప మిగతా అన్నింటిలోనే ఉన్నారు. ఎందుకు? కేపీఎంజీలో అవ్వరు, కేపీఎంజీ అవ్వదు, అది జరగని పని. రీజన్ సార్ లైక్ టఫ్ ఉంటుందా ఎలా? ఏమండి అక్కడ ఐటీఏసీ అడుగుతారండి. ఐటీఏసీ అంటే ఏ ఐటీఏసీ? అప్లికేషన్ సెక్యూరిటీ అడుగుతారు. టఫ్ ఉంటుందా అంటే మీకు ఎలా చెప్పాలంటే, నలుగురు తినే అన్నాను మిమ్మల్ని ఒకే రోజు తినేమంటే మీరు తినేయగలరా? అవ్వదు. అది కూడా అవ్వదండి. ఓకే. అప్లికేషన్ సెక్యూరిటీ, పెనిట్రేషన్ టెస్టింగ్ తీసుకొచ్చి ఐటీజీసీలో అడుగుతారంటే ఎవరు సెలెక్ట్ అవుతారండి? ఓకే. అది ఈ జాబ్స్ వర్క్ ప్రెజర్ చెప్పండి సార్. అంటే వర్క్ ప్రెజర్ ఇప్పుడు జనరల్ గా ఐటీలో వింటుంటాం కదా. మీరు ఓపెన్గా చెప్తున్నాను, మీకు ఇప్పటిదాకా ఐటీజీసీ తెలియదు. మీకు నాకు ఇద్దరికి కూడా వర్క్ ప్రెషర్ గురించి మాట్లాడే అర్హత లేదు. జాబ్ కావాలనుకున్నోడికి అది కూడా ఐటీ జాబ్ కావాలనుకున్నోడికి వర్క్ ప్రెషర్ గురించి మాట్లాడే అర్హత లేదు. ముఖ్యంగా మనలాగా డిజిగ్నేషన్లు మార్చుకుని వెళ్ళేవాడికి అస్సలు లేదు. ఉద్యోగం కావాలంటే చెప్పింది చెయ్యాలి. రాత్రి 12 గంటలాగా ఉండమంటే 12 గంటలాగా ఉండాలి. ఎక్కడైనా తప్పదు. అది వీధి చివరి బడ్డీ కొట్టి దగ్గర చేసే వర్క్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఎక్కడ తప్పదు. ఆ ప్రెషర్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటది. సో ఇది ఇందులో టార్గెట్ బేస్ లా ఉంటుందా, లేదంటే వర్క్ ప్రాసెస్ మీద ఉంటుందా సార్? టార్గెట్ బేస్ అంటే ఏంటండి? లైక్ ఈ రోజు మీరు ఈ రిపోర్ట్స్ ఇచ్చేయాలి అంటే ఆ రిపోర్ట్స్ ఇవ్వాలి. సో వీక్లీ వన్స్ మీరు ఈ రిపోర్ట్స్ ఇవ్వాలి. సో అలా టార్గెట్స్ లాగా ఏమైనా ఉంటుందా, లేదంటే ప్రాసెస్ మీద ఉద్యోగంలో చెప్పండి. ఇప్పుడు నేనున్నాను 25 క్లాసుల్లో ఐటీజీసీ చెప్పాలి, నేను 50 క్లాసులు చేస్తానంటే మీరు ఊరుకుంటారా? నేను ఈ రోజు 8:30కి డెమో తీయాలి, 9 గంటలకు కానీ 9:15 కానీ పెడతానంటే మీరు ఊరుకుంటారా? నేను రేపు కూడా డెమో ఇవ్వాలి, రేపు ఎవరు జాయిన్ అవ్వాలి లేదా లేదు అంటారు, మీరు ఊరుకుంటారా? మీరు ఫీజు కట్టేసాక నేను క్లాసులు ఆపేస్తాను, మీరు ఊరుకుంటారా? సార్ మీ వాయిస్ డిస్కనెక్ట్ అయింది. హలో. అదండి, టార్గెట్స్ ఎక్కడైనా ఉంటాయండి. అండ్ కాకపోతే ఏంటంటే మీరు చేయలేని టార్గెట్స్ అయితే ఎవరెవరండి, అంతే. దట్స్ వాట్. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్. మీరు చెప్పేటప్పుడు ఒక సైడ్ మనము ఉంటాము, అదర్ సైడ్ డైరెక్టర్స్ ఉండొచ్చు, డెలివరీ మేనేజర్స్ ఉండొచ్చు, వాళ్ళకందరికీ మనం సమాధానం చెప్పాలి అన్నారు. అండ్ బిగ్ ఫైమ్స్లో డైరెక్టర్స్ అన్నప్పుడు డెఫినెట్గా యుఎస్ నుంచి ఉన్న వాళ్ళంతా ఉంటారు. సో వాళ్ళకి మన బేసిక్ ఇంగ్లీష్ అంత మీరు మొన్న నైట్ 3 గంటల దాకా ఒక యుఎస్ సిటిజన్ ని ఆడిట్ చేశాను. నాకు మరి యుఎస్ యాక్సెంట్ రాదండి, మరి నేను ఆడిట్ చేయగలిగాను. సో గెట్ ఆన్ అవ్వగలమా అటువంటి సిచ్యువేషన్స్? ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వాలి. మీకు వాస్తవం చెప్పను, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత గెట్ ఆన్ అవ్వలేకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి, మీ ఫీజు రిటర్న్ బ్యాక్ చేస్తాను.
ఇవన్నీ లాట్రాన్, వెరీ లాట్రాన్ స్టేజ్ క్వశ్చన్స్. ఇక్కడ నేను చెప్పేది క్లియర్ గా ఏంటంటే సబ్జెక్టే, సబ్జెక్ట్ మాత్రమే. మీ పేరేంటి? మై నేమ్ ఇస్ పూజ. మీరు ఏది తిన్నారు? జస్ట్ నో ఐ ఏట్ బనానా. వాట్ ఆర్ ద చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ దట్ యూ విల్ ఆడిట్? I will see segregation of duties where requester and approver are different, developer and tester are different. ఇదే మీరు అడుగుతున్నారు, హౌ ఆర్ ద చేంజ్ మేనేజ్మెంట్ ప్రొసెసర్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్? ఆడు చేంజ్ మేనేజ్మెంట్ అని అనాలి, ఆడు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని అనాలి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అని అనాలి, ప్యాచ్ మేనేజ్మెంట్ అని అనరు. సో ఇవన్నీ వెరీ లేటర్ ఆన్ స్టేజ్ క్వశ్చన్స్ అండ్ వెరీ నెగ్లిజిబుల్. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ఇన్ని డౌట్స్ తో దిగద్దు. ఒక్కటే ఉండాలి ఎజెండా. సబ్జెక్ట్ నేర్చుకున్నావా, రెజ్యూమ్ పెట్టావా, ఇంటర్వ్యూలు పోతే ఆ డౌట్లు నా దగ్గర తీసుకున్నావా, నా దగ్గర క్లారిఫై చేసుకున్నావా, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ కూర్చున్నావా, ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదా, 30-40 లిమిట్ అయిపోయే వరకు అప్లై చేస్తున్నావా, డిఫరెంట్ ఇండీడ్ లో అప్లై చేస్తున్నావా, లింక్డ్ఇన్ లో అప్లై చేస్తున్నావా, నౌకరీలో అప్లై చేస్తున్నావా, ఇంటర్వ్యూలు కూర్చుంటున్నావా, ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావా, దీని మీద పెడితే శ్రద్ధ అయిపోద్ది. ఓకే సార్ క్వశ్చన్, దీంట్లో మన సాఫ్ట్వేర్ లో మంత్లీ అప్డేట్స్, ఇయర్లీ అప్డేట్స్, లేదా 6 months అప్డేట్స్ చాలా ఉంటాయి కదా, అలాగే ఇక్కడ మనకి కంట్రోల్స్ మారిపోతుంటాయా? ఎక్కువ నేర్చుకోవాలి సార్ ఫ్యూచర్ లో, అంటే చాలా తక్కువ. మీకున్న అన్ని క్వశ్చన్స్ అడిగండి, ఒకేసారి నేను ఆన్సర్ చేస్తాను. అంతే ఫైనల్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి కాకుండా? సార్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబిలిటీ ఉంటుందా? చాలా తక్కువ. మీ అదృష్టం బాగుంటే వస్తుంది. ఓకే హలో సార్, చెప్పండి. ఆడిట్స్ రెగ్యులర్ గా జరుగుతుంటాయా, ఫైనాన్షియల్ ఎండింగ్ స్టేజ్ లో జరుగుతుంటాయా? ఇది శ్రీని గారు, మీరు ఫస్ట్ నుంచి క్లాస్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఫైనాన్షియల్ కంట్రోల్స్ మనం ముట్టుకోం, ఫైనాన్షియల్ ఇయర్ తో మనకు సంబంధం లేదు. ఆడిట్లు ప్రతినిత్యం ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు చెప్తున్నాను చిన్నారెడ్డి గారు క్లియర్ గా, మీ ఇందాకే చెప్పాను, అప్లికేషన్ వర్షన్లు మారిపోవడానికి, పాలసీ ప్రొసీజరల్ డాక్యుమెంట్లు మారిపోయినట్టు కంట్రోల్స్ మారవు. నేను జాయిన్ అయినప్పుడు ఏ కంట్రోల్స్ ఉన్నాయో, నేను నేర్చుకున్నప్పుడు ఏ కంట్రోల్స్ ఉన్నాయో, ఇప్పటికీ అవే కంట్రోల్స్ ఆడిట్ చేస్తాను. ఆ ప్రాసెస్లు అనేవి మారవు. చేంజ్ మేనేజ్మెంట్ మారదు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మారదు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ మారదు. వల్నరబిలిటీ స్కానింగ్ టూల్సే చేస్తాయి, డెవాప్స్ టూల్స్ చెయ్యవు. ఆ ఫ్రీక్వెన్సీ ఒకటే ఉంటది, ఫ్రీక్వెన్సీ మారదు. దట్స్ వాట్. మారవండి, కంట్రోల్స్ అయితే మారవు. కంట్రోల్ ఫ్రీక్వెన్సీస్ మారచ్చు కానీ కంట్రోల్స్ మారవు. అవి కూడా రెగ్యులర్ గా ఉండవు, ఎప్పుడో ఫన్ గా లేకపోతే అట్లా చాలా తక్కువ ఉంటాయి. అంటే మరి ఎక్కువ వర్షన్స్ వచ్చేస్తుంటారు, లేదు ఎక్కువ చేంజెస్ వస్తుంటే అప్డేట్ అవ్వడం కష్టం కదా ఉద్దేశంతో చెప్పాను. ఆర్సీఎం లో కంట్రోల్స్ మారడం ఇప్పుడు దాకా చూడలేదండి. ఓకే, నాకు దరిదాపులో ఓన్లీ 8 years దీని మీద ఉంది. నేను ఏ రోజు చూడాల ఒక ఆర్సీఎం లో కంట్రోల్ మారడం. క్లియర్ అండి చెన్నారెడ్డి గారు? అదర్ క్వశ్చన్స్? అదర్ క్వశ్చన్ అంటే దానికి సిమిలర్ గానండి. ఇంకా ఇంటర్వ్యూలో మన కోర్స్ కాకుండా వేరేది ఏమన్నా అడిగేదానికి ఛాన్స్ ఉందా? ఒకసారి ఆగండి, మీరు ఒకసారి మ్యూట్ అయిపోండి, ఎందుకంటే మీకు ఎంత ఛాన్స్ ఇచ్చిన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీకు మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంది లాస్ట్ లో ఆన్సర్ చేస్తాను. అదర్స్ ఎనీ క్వశ్చన్స్? సార్ మీరు మెయిన్ టాపిక్స్ ఇప్పుడు చెప్పారు కదా, మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ అట్లా, ఇప్పుడు కొన్ని అవే నా టాపిక్స్ సిలబస్? అదే అండి. మనకు ఫ్రీలాన్సింగ్ ఉంటుందా అండి? అంటే ఫ్యూచర్ లో ఫ్రీలాన్సింగ్ లాగా చేసుకోవచ్చు ఐటీ ఆడిట్ వాళ్ళకు? అంటే మీకు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా సిఎస్సి కానీ, సిఎస్ఎం కానీ, సిఎస్ఎస్బి కానీ సర్టిఫికేషన్స్ ఉండాలండి. అది ఉంటేనే మీరు ఫ్రీలాన్సింగ్ చేయడానికి సరిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీ వాయిస్ కట్ అయిపోతుంది. వేణు ఆర్ మిర్జా ఎవరండి మాట్లాడేది? వాయిస్ కట్ అయిపోయింది. సార్ మిర్జా, చెప్పండి. ఇందాకు మీరు 5 years దాటితే ఏదో ఎగ్జామ్ చెప్పారు, ఏదో సర్టిఫికేట్. అంటే మనం 5 years లోపలే పెట్టుకోవాలి ఎక్స్పీరియన్స్ అయితే? అంతే అండి, 5 years లోపల పెట్టుకోవాలి. అంటే 5 years దాటినా ఇంటర్వ్యూ అయితే అవుతుంది, కానీ సర్టిఫికేషన్స్ అడిగే అవకాశం ఉంది అని చెప్పాను. ఓన్లీ ఆడిట్ లో 5 years దాటితే
హలో చెప్పండి వినయ్. సార్ ఈ ఫ్రెషర్స్ కి 100% ఇందులో ట్రై చేయడానికి ఏం లేదా సార్? అడిగిన క్వశ్చన్ దయచేసి అడిగిన క్వశ్చన్ 10 సార్లు అడగద్దండి ప్లీజ్. క్లియర్ గా చెప్పాను నేను. నాకేమైనా డబ్బులు చేయదండి, నాకు మీరు ఫీజు కడతానంటే నాకేం ఓకే చేయదా? నేను క్లియర్ గా ఓకే చెప్తాను. మీ టైం ఇప్పుడు వెరీ స్టార్టప్స్ ఉంటాయి, అందులో వచ్చేసిన రావచ్చు, చెప్పలేము. కానీ బేసిక్ గా ఫ్రెషర్స్ కి ఇది ఓరియంటేషన్ అవ్వదు, ఇది అర్థం కాదన అన్నం అర్థం అవుతుంది, కానీ మీ డబ్బులు వేస్ట్, నా టైం వేస్ట్. తర్వాత మీరే ఓకే అనుకుంటారు ఆ ట్రైన్ ఆ రోజు మోసం చేసాడండి, ఆ చెడ్డ పేరు నాకు వద్దు. అందుకే క్లారిటీ చెప్పేస్తున్నాం. ఓకే సో చిన్నారెడ్డి గారు, మీకు ఫైనల్ గా మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, అడగండి. అదే అండి, ఇంకా మీ మన కోర్సులో సంబంధించిన క్వశ్చన్ కాకుండా వేరే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు, కేపీఎంజీలో వేరే అడుగుతారని. నేను జనరల్ అడగండి. అంటే మన క్రాక్ అంటే చాలా కంపెనీస్ క్రాక్ అయ్యే విధంగా మన కోర్స్ ఉంటుంది, లేకపోతే ఉండదండి, దాని గురించి మనం ఏమైనా నేర్చుకోవాలా? అలా ఓకే అండి, అంతే. ఉండదు. ఇందాక 52 మంది కూడా సొంత కంపెనీలో ఎంచుకున్నాను. ఏంటి సార్, క్లియర్ గా ఇందాక నుంచి చెప్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గానే కనిపిస్తున్నారు నాకు. నేను క్లియర్ గా చెప్తున్నాను, కోర్సు ఎక్కడ చెప్పినా ఎలా చెప్పినా నేను చెప్పింది మీరు నేర్చుకుని మీరు ఇంటర్వ్యూలో కూర్చొని మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేసుకోవాలి. ఇది వస్తే ఇలా చేస్తాం, ఇది వస్తే ఇలా చేస్తాం, ఇది వస్తే ఇలా చేస్తాం అని మీరు చెప్పాలి. అండ్ కేపీఎంజీలో మీకే కాదు ఎవరికి క్రాక్ అవ్వదు, ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా క్రాక్ అవుతాడు. ఎస్క్యూఎల్ అడుగుతాడు, ఐటీజీసీకి ఎస్క్యూఎల్కి సంబంధమే లేదు. ఎలా క్రాక్ అవుతుంది మరి? డెలాయిట్ లో ఎలా క్రాక్ అయింది? డెలాయిట్ లో ఒక అమ్మాయి ఉంది, బీడీఓలో 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆర్ఎస్ఎం లో ఒక అమ్మాయి ఉంది, నదరన్ ట్రస్ట్ లో 2 అబ్బాయిలు ఉన్నారు. ఆరుద్రానికి ఏలగారంలో 15 మంది ఉన్నారు. ఒక్కడెళ్ళి మొత్తం అందరిని లాక్కుని పోయాడు ఒకటి తర్వాత ఒకడు. నెక్స్ట్ యాంప్కస్ సైబర్ లో ఉన్నారు, సైరాక్స్ లో ఉన్నారు, టీడబ్ల్యూసీ లో ఒక పెద్ద మేనేజర్ ఉంది, లాస్ట్ బ్యాచ్ అసిస్టెంట్ మేనేజర్. యుఎస్ లో 2 స్టూడెంట్స్ కొట్టుకున్నారు, యుఎస్ కంపెనీస్ లో. కెనడాలో ఒక అమ్మాయి నేర్చుకుంది. ఇదండి, దీన్ని బట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్ అండి, అయితే ఈ కోర్స్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ అవి ఎట్లా అనుకోవాలి సార్? అంటే ఎవరికి కాంటాక్ట్ కావాలి? మీరు అడ్మిన్ మోహన్ గారిని కాంటాక్ట్ అవ్వండి. మోహన్ గారు మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేయండి. పోస్ట్ మీరు తీసుకొని లెఫ్ట్ అవుతున్నాను కాల్. ఉన్నారా మీరు? సార్ ఇది మనకు ఓకే అండి. ఎలా ఉంటాయండి ఓపెనింగ్స్? ఐ మీన్ ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ మంత్స్ ఉంటుందా సార్ ఆ టైంలో మనం ట్రై చేయడానికి? లేదండి, లేకపోతే ఇయర్ మొత్తం కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు నేను చెప్పిన మాటలు నమ్మద్దు. మీరు దీంట్లోకి వెళ్ళండి, నౌకరీలోకి వెళ్ళండి, లింక్డ్ఇన్ లోకి వెళ్ళండి, ఇండీడ్లోకి వెళ్ళండి. మీ జాబ్ కదా, మీ డబ్బులు కట్టి కదా మీరు జాయిన్ అవుతున్నారు. నేను చెప్పింది ఎలా నమ్ముతారు? మీరు వెళ్ళి నౌకరీలో, లింక్డ్ఇన్ లో, వీటిలో మొత్తం చూడండి, బ్లాగులు చదవండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అప్పుడు దాన్ని నమ్మండి. ఓకే, అలా కాదండి, అంటే ఇది ఎలా అసలు చెక్ క్వశ్చన్ కి చేయాలంటే కన్ఫ్యూజన్. ఎందుకంటే ఆడిటింగ్ కొన్ని పీరియడ్ లో జరుగుతుంది కదా, మేబీ ఆ ఏమంటే బయటలో. చెన్నారెడ్డి గారు ఒకసారి ఆగండి. ఇందాక ఒక అతను అడిగాడు సార్ ఫినాన్షియల్ ఇయర్ తోనే ఈ ఆడిట్ జరుగుతుందని. మీకు ఎవరు చెప్పారండి? కొన్ని చోట్ల జరుగుతుందని ఇప్పుడు దాకా నేను 10 సార్లు చెప్పాను, మళ్ళీ 11వ సారి చెప్తున్నాను. ఆడిటింగ్ మీరు అనుకునే ఆడిటింగ్ వేరు, ఈ ఆడిటింగ్ వేరు. ఫైనాన్షియల్ ఆడిట్ కి ఐటీ ఆడిట్ కి సంబంధము లేదు. సాక్ 2 రిపోర్ట్ అనేది, ఐటీ ఆడిట్ రిపోర్ట్ అనేది 3 నెలలకు కూడా మీరు చేయించుకోవచ్చు, 2 నెలలకు కూడా చేయించుకోవచ్చు, 1 నెలకు కూడా చేయించుకోవచ్చు, సంవత్సరానికి కూడా చేయించుకోవచ్చు, 9 నెలలకు కూడా చేయించుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ దీనికి సంబంధం లేదు. ISO 27001 సర్టిఫికేషన్, రోజుకి 10 ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి, దానికి ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధము లేదండి. చెన్నారెడ్డి గారు సంబంధము లేదు. ఓకే సార్, మీరు డ్రాప్ అవ్వండి, మీకు ఏదో మీటింగ్ ఉన్నట్టుంది. రేపు పొద్దున్న మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దాం. అంటే ఒక్క నిమిషం, ఇంకా లాస్ట్ 2 డౌట్స్ క్లియర్ చేసి క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ అడిషనల్ గా ఇంకేమన్నా స్కిల్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి సార్? మనకి ఎక్సెప్ట్ ప్రాసెస్ ఓరియంటెడ్ కదా క్లాస్ వచ్చేసి, సో మనం ఎక్సెప్ట్ కానీ సమ్ అదర్ థింగ్స్ కానీ. కాన్ఫిడెన్స్ పర్ఫెక్ట్ గా నేను కూర్చొని మాట్లాడగలను, అవతల మాట్లాడిందని నేను కూర్చొని సమాధానం చెప్పగలను. ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఓకే సార్, ఓకే.
ఆఫ్లైన్ ఈజ్ అవైలబుల్ సార్ అట్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే మీరు ఆఫ్లైన్ ఆఫ్లైన్ క్లాసులు జరగండి. మీరు ఇన్స్టిట్యూట్ కావాలంటే రావచ్చు. అడ్రస్ అది మీకు మోహన్ చెప్తాడు. నో ఇష్యూస్ ఆన్ దట్. సార్ ఆయన నెంబర్ యా కోర్స్ ఫీజు వచ్చి 25,000 అండి. డ్యూరేషన్ యా మీరు డ్రాప్ అయిపోండి సార్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇందులో ఉన్నది క్లియర్ కట్ గా నేను చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మోహన్ రీచ్ అవుట్ అవ్వండి. మోహన్ నన్ను కాన్ఫరెన్స్ లో తీసుకుంటాడు. ఇంతకన్నా మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు సెషన్ లో మనం కలుద్దాం. లెట్స్ మీట్ ఇన్ టుమారో సెషన్ అండి. టేక్ థ్యాంక్ యూ. నేను చెప్పేది ఒకటే, అది ఎవరికైనా ఏ కోర్స్ తీసుకుని నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ నేర్చుకునే విజన్తో రండి. ఆఫ్టర్ దట్ విషయాలన్నీ ఆన్ టాప్. సబ్జెక్ట్ మీ స్లేవ్ అయితే, సబ్జెక్ట్ మీ బానిస అయితే సక్సెస్ మీ ఒళ్ళో ఉంటది. అంటే ఇక్కడ సక్సెస్ అంటే ఒలింపిక్ రన్స్ ఏదో కాదు, జాబ్ మీ ఒళ్ళో ఉంటది. అదే మెయిన్ థింగ్. సార్ ఒక్క డౌట్ సార్, కార్తిక్ సార్. చెప్పండి సార్. అయితే నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో అసలు మాకు అంటే అవగాహన ఎందుకు లేదు సార్? అంటే ఐటీజీసీ ఇట్లా జాబ్స్ ఉన్నాయి అవి అట్లా అని నార్మల్ గా ఎప్పుడైనా కోడింగ్ డెవాప్స్ అంతా ఇవే ఉంటాయి. సో ఇది ఎప్పటి నుంచో మీరు పవర్ ఆటోమేట్ గురించి విన్నారా? పవర్ ఆటోమేట్, పవర్ డెస్క్టాప్ విన్నారా ఎప్పుడైనా? లేదు సార్. బ్లూ ప్రిజం విన్నారా? లేదు సార్. రూబీ ఆన్ రోల్స్ విన్నారా? లేదు సార్. ఆటోమేషన్ ఎనీవేర్ విన్నారా? ఆటోమేషన్ ఎనీవేర్ లేదు సార్. ఆటోమేషన్ టెస్టింగ్ అవి, మాన్యువల్ టెస్టింగ్ అవి వీటిలో కూడా ఉన్నాయండి జాబ్స్. మీరు రీసెర్చ్ చేసి తెలియలేదు అంతే. ఓకే అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. టేక్ కేర్. యా గైస్, కోర్స్ ఫీజు వచ్చి 25,000 అండి. డ్యూరేషన్ 40 to 50 days ఉంటుంది. మీకు ఎవరీ క్లాసు రికార్డింగ్ ఉంటుంది. 1 year పాటు యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మీకు ఏదైతే క్లాస్ లింక్ పెట్టానో అక్కడే నా కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. అండ్ ఎవరైనా ఒకవేళ జాయిన్ అవ్వకపోతే కమ్యూనిటీ లింక్ ఇస్తున్నాను, మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి. ఈరోజు జరిగిన క్లాస్ రికార్డింగ్ కూడా కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను, ఈరోజు నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ. అండ్ ఒకవేళ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకవేళ మిస్ అయింది అనుకుంటే 1 second మీకు చార్ట్లో పెడుతున్నాను. మోహన్ గారు సార్ చెప్పారండి 28 days అని, మీరు 40 days అంటున్నారు. అవునండి, మీరు సాటర్డే సండే కలుపుకోవాలి కదా. ఆయన జరిగిన క్లాసెస్ చెప్పారు. సో మీకు 28 daysలో క్లాసెస్ అవ్వవు కదా, సాటర్డే సండే మళ్ళీ క్లాసెస్ ఉండవు కదా. సరే అండి. కరెక్ట్ అండి. ఎస్ అండి. థ్యాంక్ అండి. యా నెక్స్ట్ వచ్చి మీకు ఐటీజీసీ ఇందాక ఎవరు అడిగారు? ఐటీజీసీ ఎక్కడ వినలేదండి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్లో తెలియనివి కొన్ని చాలా ఉంటాయండి. సో ఐటీజీసీ ఏంటంటే మీకు మార్కెట్లో లాంగ్ టైం నుంచి ఉన్న లాస్ట్ 2 years నుంచి కొంచెం జాబ్ సెట్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఈవెన్ ఐటీలో ఉన్న వాళ్ళకి కూడా ఐటీ ఆడిట్ అంటూ ఒకటి ఉంటుంది, ఒక ప్రొఫెషన్ ఉంటుందని చాలామందికి తెలియదు. బట్ మీ సర్కిల్లో ఒకసారి అడగండి, ఇలా ఆడిట్ జరుగుతూ ఉంటుంది, ఇయర్లీ టికెట్స్ ప్రాపర్గా క్లోజ్ చేయాలి, ఆన్ టైం క్లోజ్ చేయాలని ఎవరైనా కాల్ చేస్తారా అంటే వాళ్ళు అవునంటారు. బట్ వాళ్ళకి అది ఒక ఐటీ ప్రొఫెషన్ ఉంటుంది, ఆడిట్ జరుగుతున్న విషయం చాలామందికి తెలియదు. ఎస్ సార్. నాకు కూడా రీసెంట్ గానీ విన్నాను నేను, నార్మల్ నా ఫ్రెండ్స్ జాయిన్ అవ్వడం కానీ కోర్సెస్ కానీ, అందుకని అడిగి ఉన్నాను నేను. సో చాలామందికి తెలియదండి. సో మీకు దీంట్లో ప్లస్ ఏంటంటే మార్కెట్లో కాల్స్ ఉన్న కోర్సెస్ చాలా ఉన్నాయి. బట్ కంపేర్ టు ఇలాంటి తెలియని మార్కెట్లో ఎక్కువ మంది తెలియని జాయిన్ అవుతే ఏంటంటే మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఒక జాబ్కి 1000 మంది పోటీ పడడం వేరు, ఒక జాబ్కి 100 మంది ట్రై చేయడం వేరు. అండ్ సార్ క్లాసెస్కి రికార్డ్స్కి యాక్సెస్ 1 year ఉంటుందన్నారు. సో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, ఇస్తారా సార్? లేదండి, మీకు గూగుల్ క్లాస్ రూమ్ నుంచి యాక్సెస్ ఇస్తాము, మీ మెయిల్ ఐడికి యాక్సెస్ ఉంటుంది. ఓకే. సార్ మనకు ఆఫీస్ అడ్రస్ కానీ ఎక్కడ ఉంది సార్? ఇది మంది హైదరాబాద్ అండి, JN2 నుంచి ప్రయత్నగర్ రోడ్ అడ్డగుట్ట. మీరు గూగుల్ మ్యాప్స్లో VLR ట్రైనింగ్ అని కొడితే వచ్చేస్తుంది. సో డైలీ క్లాస్ టైమింగ్స్ 8:30 ఉంటుందా సార్? సేమ్ అండి, ఒక బ్యాచ్ ఒక టైం అనుకుంటే బ్యాచ్ కంప్లీట్ అదే టైమింగ్స్ ఉంటుంది. సో 8:30 to 9:30 ఎక్స్టెండ్స్ కూడా అవుతాయా? మోస్ట్లీ 1 hour ఉంటుందండి. ఓకే. ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు అయితే అవుతుంది, కానీ మరి డెమో లాగా ఇంతసేపు అవ్వదు. ఓకే. డెమో మీ డౌట్స్కి వాటికి అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే సార్. సార్ మీకు పర్సనల్గా కాల్ చేయాలంటే ఏ టైంలో ఫ్రీ ఉంటారు? మోస్ట్లీ నాకు ఈ టైం అంటూ ఏమి ఉండదండి. సో ఎప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఏదో కాల్స్లోనే ఉంటాను.
సో మోస్ట్లీ 10 తర్వాత ఈ నైట్ టైం అయితే కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ నాకు ఒక్కోసారి చూస్తూ ఉంటారు యూఎస్ కాల్స్ యూఏ కాల్స్ వస్తాయి, నైట్ 3 o'clock కూడా వస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ మార్నింగ్ 10 తర్వాత నుంచి నైట్ 10 లోపు ఎప్పుడైనా చేయండి, పర్వాలేదు. ఒకవేళ నేను వేరే కాల్స్లో ఉన్నా మీకు ఆ కాల్ అవ్వగానే కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే సార్. ఒకవేళ నెంబర్ కలవలేదు అనుకుంటే ఒకసారి వాట్సాప్లో పింగ్ చేయండి. ఈ 9 AM to 9 PM ఉంది సార్. సో ఎప్పుడైనా రావచ్చు కదా? ఒకవేళ మీరు అక్కడే ఉంటారా ఆఫీస్లో, లేకపోతే ఎవరైనా నేను వేరే వాళ్ళు? ఉంటానండి. నాకు వచ్చే ముందు కాల్ చేసి రావడం బెస్ట్ అండి, ఎందుకంటే ఆఫీస్లో ఓకే. ఎవరో ఒకరు ఉంటారు, బట్ మీరు డిస్కస్ చేయాలంటే నేను ఉండాలి కదా. యా, అవును. యా. సో నాకు ఒకసారి ఓకే స్టార్ట్ సార్. అయ్యే ముందు ఆ కాల్ చేసి స్టార్ట్ అవ్వండి. ఓకే సార్. బ్రాంచ్ హైదరాబాదే కదా సార్? బెంగళూరులో ఉందా? మంది లేదండి, ఒకటేనండి. సో మంది ఓకే ఆల్మోస్ట్ లాస్ట్ 15 years నుంచి కూడా మొత్తం ఆన్లైన్ కోర్సెస్ అన్ని. ఓకే ఓకే సో మాకు ఇంకా బ్రాంచెస్తో సంబంధం ఉండదు, మేము డీల్ చేసే ఎవ్రీ కోర్సు ఆన్లైనే ఉంటుంది. సో నాకు ప్లస్ ఏంటంటే స్టూడెంట్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి అంటారు, యూకే నుంచి, యూఎస్ నుంచి, నార్త్ నుంచి అలా. ఓకే. సో రేపటి నుంచే క్లాసులు స్టార్ట్ అవుతాయండి? లేదండి, రేపు కూడా ఫ్రీ డెమో ఉంటుంది. ఈ రోజు కొన్ని కాన్సెప్ట్స్ చెప్పారు కదా, ఈవెన్ ఇందాక చెప్పినప్పుడు కూడా అన్నారు ఆర్సీఏ కొంచెము ఇంకా వీటి గురించి చెప్పలేదు, రేపు చెప్తాను అని. సో రేపు కూడా కొన్ని కాన్సెప్ట్ చెప్తారు మీకు. మండే నుంచి ప్రాపర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. దీని కంటిన్యూషన్ డెమోనే ఉంటుందా సార్ రేపు కూడా? సేమ్ అంతేనండి, సేమ్ ఉండదండి. సో కంటిన్యూషన్. జస్ట్ వాట్ ఈస్ వాట్ అని బేసిక్స్ చెప్పారు కదా. సో ఇప్పుడు ఐటీ ఆడిట్లో ఈ టెర్మినాలజీ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఓకే ఓకే కంప్లీట్ తెలుగులోనే ఉండేది కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ తెలుగే ఉంటుంది, అలా అని సబ్జెక్ట్ మొత్తం తెలుగులో ఉండదండి. సో ఎందుకంటే దీని మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కదా. సో ఏదైతే మనకి సబ్జెక్ట్ ఉంటుందో అది ఇంగ్లీష్లో చెప్తారు, మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ తెలుగు యూజ్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుగులో ఏంటో త్వరగా గుర్తుంటుంది, రిమైండ్ ఉంటుందని. సో ఏమైనా సబ్జెక్ట్ ఏమైనా అది డెఫినేషన్స్ చెప్పాలని ఏమన్నా అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఆయన ఈరోజు క్లాస్ చెప్పారంటే రేపు పొద్దున్న క్లాస్లో ర్యాండమ్గా ప్రతి ఒక్కరిని క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మీరు ఏం నేర్చుకున్నారు, మీకు తెలియడం వేరు, తెలిసిన దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ఎప్పుడైతే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అప్పుడు మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. సో మీరు ఎవ్రీ డే ఆయన క్లాస్లో క్వశ్చన్స్కి ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యారో మీకు ఇంటర్వ్యూ ఈజీ అయిపోతుంది. సార్ సార్ తర్వాత అలానే మీకు ఫోన్ సారీ, ఫ్రీగా ఉంటారో లేదో తెలియదు, డాక్యుమెంటేషన్ పరిస్థితి ఏంటి సార్? 1 second అండి, రికార్డింగ్ ఆఫ్ చేసా. ఓకే సార్. 1 second.